డిజిటల్ ప్రేక్షకులకు, వీక్షకులకు అందరికీ ప్రాతకాల ధ్యానాన మనందరం కలిసి సామూహికంగా ఎంతో అద్భుతంగా చేసుకుంటున్నాం. తిరుపతి ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి 21 రోజులు మనం ప్రతిరోజు ఉదయం అందరం కలిసి సామూహికంగా ధ్యాన సాధన చేసుకుంటున్నాము. ఎంతో అద్భుతంగా ఆ కార్యక్రమం జరగటానికి మన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మనం ఏది చేసినా మన సాధన సాధన సాధన, ఆ సాధన ద్వారానే ఏదైనా సాధించగలము. సాధన ఉంటేనే మనకి ఆ అనుభూతిని చెందగలము. మరి ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనం 21 రోజులు, క్షమించండి, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో 7 రోజులు 16 నుంచి సెప్టెంబర్ 22 వరకు చేసుకునే కార్యక్రమానికి ముందుగా మనం ఇప్పుడు ఈ 21 రోజుల కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. అఖండ ధ్యాన సాధన ఈ 21వ రోజు అద్భుతంగా మనం ఈ హ్యాండ్ డ్రమ్ మ్యూజిక్ మెడిటేషన్ ద్వారా చక్కగా లక్ష్మీ మేడం వచ్చేసారు. లక్ష్మీ మేడం వైజాగ్ లో ఉంటారు, మీ అందరికీ సుపరిచితురాలు. చక్కగా డివైన్ పేరెంటింగ్ కానివ్వండి, మనకి హ్యాండ్ డ్రమ్ మ్యూజిక్, ఫ్లూట్ మ్యూజిక్ ద్వారా వారి సంగీతంతో ఎంతో మందిని చక్కగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తున్నారు. మరి ఈ రోజు మేడం ని వెల్కమ్ చేసుకుందాం. వారి మ్యూజిక్ లో మనల్ని మనం మర్చిపోదాం. వెల్కమ్ మ్యామ్, నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. లాస్ట్ 1 minute మాస్టర్. ఎవరు కళ్ళు తెరవరాదు. అద్భుతంగా సెప్టెంబర్లో జరుపుబోయే తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో చక్కగా అందరిమి యజ్ఞం అద్భుతంగా జరగాలని సంకల్ప ధ్యానం చేసుకుంటున్నాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా 2 చేతులు తీసి 2 కళ్ళపై పెట్టుకుందాం. చేతులు 2 తీసి 2 కళ్ళపై పెట్టుకుందాం. 5 4 3 2 1 0. ఓకే అండి, చేతులు తీసి వద్దాం, కళ్ళు ఓపెన్ చేద్దాం. మన ధ్యానానికి ఒకసారి అలాగే మన గురువు గారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. థ్యాంక్ యూ మేడం. ఎంతో అద్భుతంగా మీరు చక్కగా ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఎంతో అద్భుతంగా మా అందరితో సాధన చేయించారు. థ్యాంక్ యూ సో మచ్.
అవకాశం ఉన్నప్పుడల్లా మీ మ్యూజిక్ తో మేము మరలా మరలా సాధన చేయాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మరి మన అందరికి ఇంతటి మహాభాగ్యాన్ని ఇచ్చినటువంటి మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందామా? గట్టిగా చప్పట్ల ద్వారా మనం మరలా మరలా ఎంత వీలైతే అంత. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మాస్టర్ వారి యొక్క ఎనర్జీ ఇక్కడ ఈ చైతన్యంతో మనందరం కలిసి సామూహికంగా సాధన చేసుకున్నాం. అద్భుతం. మరి ఇప్పుడు ఈ రోజు ఈ 21 రోజుల మనం ఏదైతే సామూహిక ధ్యాన సాధన పెట్టుకున్నామో దీనికి జ్ఞాన సందేశాన్ని అందించడానికి మనకి ఇల్లందు నుంచి భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ పిఎంసికి ఇన్ఛార్జ్ గా ఉన్నారు రమేష్ గారు. వారిని ఆహ్వానించుకుందాం. 2009 నుంచి వారు ధ్యాన సాధన ప్రారంభించి విశేషమైన ఫలితాలని పొంది మరి వారు ఏదైతే పొందారో ఆ లాభాలని అందరికీ పంచుతూ 10 ఎకరాల విస్తీర్ణంలో పిరమిడ్ ని నిర్మించుకొని హ్యాపీ సండే మొదలగు కార్యక్రమాలను చేస్తూ పిఎంసి అంబాసిడర్ గా ఉంటూ ఇతోధికంగా ఎన్నో కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి వారి యొక్క సందేశాన్ని ఈ రోజు తీసుకుందాం. వెల్కమ్ సార్. నమస్తే. నమస్తే మేడం. మేడం ప్లీజ్ కంటిన్యూ సార్. వీడియో ఓకేనా మేడం? ఫోటో వీడియో ఓకే సార్. ఓకే ఓకే మాస్టర్స్. ముందుగా మరి ఈ ప్రపంచానికి ధ్యానాన్ని సత్యాన్ని మరి చెప్పడానికి వచ్చిన జగద్గురు పత్రి సార్కి మరియు స్వర్ణమాల పత్రి అమ్మకి నా ప్రణామాలండి. మరి ఈ భూమి మీద మరి ఎంతో మరి అంత గొప్ప మార్గాన్ని మనకు అందించాడు. దాంట్లో మనం వచ్చాం పిఎస్ఎస్ఎంలోకి. మరి ఆ సారు మరి చేసి చూపించాడు. ఫస్ట్ మనకి పిఎస్ఎస్ఎంలో ఎన్నో ధ్యానయజ్ఞాలు జరుపుకున్నాం ఆల్రెడీ. చక్కటి మరి పుణ్యక్షేత్రాల్లో షిరిడీలో, తిరుపతిలోనే, అలానే శ్రీశైలం ధ్యానయజ్ఞం ముందు నేను మరి పత్రిసారి వీడియో విని, ఆడియో జస్ట్ వీడియో కాదు కానీ కనీసం కాదు, మరి మాది వృత్తి కంప్యూటర్ ఇన్స్టిట్యూట్. ఒకళ్ళు సిడీ కాపీ చేయంటే 10 సిడీలు అది విని నేను మరి చక్కటి మరి ఆ సారు వాయిస్ విని 41 రోజులు ధ్యానం చేసి మరి అప్పటి వరకు నా జీవితంలో మరి పొందలేని ఆనందాన్ని, అప్పటికే మరి మ్యారేజ్ అయింది, బాబు పాప, మరి కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ మరి అన్నీ ఉన్నాయి. మరి దేనికోసమైతే నేను చూస్తున్నానో మరి అది అందిందని అంత ఆనందం, అసలు బ్రహ్మానందం అనమాట. అంతటి ఆనందాన్ని మరి పొంది అప్పటి నుంచి మరి ఇల్లందులో ధ్యాన మిత్రులు కలిసి పిఎస్ఎస్ఎంలో మరి మనం ఏం చేయాలని చెప్పేసి మరి మీ అందరం కలిసి చక్కటి మరి ఏ విభాగాలతో సార్ చెప్పింది ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నాం మాస్టర్స్. ఆల్రెడీ మరి పిఎంసి డిజిటల్లో నేను నా అనుభవం ఏంటి అదేంటి అని చెప్పేసి ఇంతకుముందు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మరి అది చూస్తే మరి ఇప్పుడు అనుభవం కాదనమాట. తిరుపతిలో మరి ఆ కలియుగ దైవం మరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో గొప్ప ధ్యాన మహాయజ్ఞం జరుపుకోబోతున్నాం. సెప్టెంబర్ 16 నుంచి సెప్టెంబర్ 22 వరకు 7 రోజులు మరి ఆ గొప్ప యజ్ఞం గురించి మనం మాట్లాడుకుందాం. నా అనుభవం ఆల్రెడీ చెప్పాను మాస్టర్స్, ఒకసారి దీంట్లో ఉంది. దాని గురించి మనం ఈరోజు మాట్లాడదాని వచ్చాను. మరి అది గొప్పగా జరుపుకోవాలి. మరి ప్రపంచ శాంతి కోసం మనం పెట్టుకున్నాం. మరి ఆ కలియుగ దైవం 7 చక్రాలు, 7 కొండలు, 7 గురించి మరి 7 అనేది గురించి ఎంతో ప్రత్యేకత ఉంది. మన బాడీలో 7 శరీరాలు, అలాగనే 7 చక్రాలు అంటే 6 చక్రాలు ఒక స్థితి, సహస్రాల స్థితి. మరి ఆ సహస్రాల స్థితిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఎక్కడో లేడు, ఆయన విగ్రహం కింద అనమాట 100 అడుగుల కింద ఎంతో మందితో కలిసి మరి ఆ మహానుభావుడు ధ్యానం చేస్తుండే ఇప్పటికి కూడా. మరి ఆ ధ్యానం చేస్తున్నా కాబట్టే మరి ఆ తిరుమలలో అంత వైభవం. మరి అంత మహానుభావుడి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతిలో మరి 7 రోజులు మనం ఉంటాం. ఈ ధ్యాన మహాయజ్ఞం జరుపుకోవటం ఎంత మహాభాగ్యం. మరి ప్రతి ఒక్కళ్ళు మనం పాల్గొంటూ అందరినీ దాన్ని పిలుస్తూ మరి దానికి ఆ యజ్ఞ ఫలాన్ని ఈ ప్రపంచం మొత్తం మరి మనం ఆనందంగా ఉంటాం కాదు మాస్టర్స్, మరి ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా. పిఎస్ఎస్ఎం మూమెంట్ వచ్చింది దానికోసం అనమాట. ప్రతి ఒక్కడు కూడా మరి ఈ భూమి మీద శాకాహారిగా మారాలని ఫస్ట్ అనమాట. ఈ భూమి మీద శాకాహారం ప్రసారం చేసింది ఏ గురువు, ఏ ఆధ్యాత్మిక సంస్థ లేదు. మనం చెప్పినట్టుగా మరి మన గురువు పక్కన చూస్తాం, పక్కన ఒక ఎమ్మెల్యే ఉన్నా, ఒక మంత్రి ఉన్నా, ఇంకెవరన్నా కానీ మాంసం తినేవాడు రాక్షసుని నిక్కచ్చిగా చెబుతాడనమాట. అలాంటి గురువు సాంగత్యంలోకి మనం వచ్చాం. మరి శాకాహార ప్రసారం చేసేది మనము.
దాంతో పాటు మరి ప్రతి ఒక్కడు కూడా బుద్ధుడు కావాలని ప్రపంచంలో ప్రతి ఒక్కడు మరి ఆ బుద్ధుడు కావాలనే ఉద్దేశంతోనే మనం వచ్చాం పిఎస్ఎస్ మూమెంట్ అనేది. మరి అది జరుపుకోబోతున్నాం మనం పిఎంసి ఆధ్వర్యంలో. మరి సార్ చక్కటి ప్రపంచం మొత్తం వెళ్ళాలని చెప్పేసి ఈ పిఎంసిని ఇచ్చారు. ముందుగా ఫస్ట్ మనము ఒక 5 యజ్ఞాల గురించి తెలుసుకుందాం. అసలు భూమి మీద మనకి ఏం యజ్ఞాలు దొరుకుతాయి ఏంటి, దానికి మన ధ్యానమయ యజ్ఞానికి తేడా ఏంటి అని చెప్పేసి మనం చేసే యజ్ఞంలో ఫస్ట్ మానవులు అనమాట భూమి మీద బ్రహ్మయజ్ఞం చేస్తుంటారు. మరి ఎందుకంటే ఆ బ్రహ్మ జ్ఞానం పొందడం కోసం, వేదాలు పఠనం చేయడం కోసం, వేదాలు నేర్చుకోవడం కోసం, ఆ వేదాలు బోధించడం కోసం కూడా మరి యజ్ఞం జరుగుతూ ఉంటది. ఆ వేదాలను నేర్చుకొని ఆ వేదాన్ని మరి చెబుతూ ఉంటారు కొంతమంది. దానికోసం మరి ఆ బ్రహ్మయజ్ఞం నడుస్తూ ఉంటది. మరి రెండవది దేవతల యజ్ఞం. దేవతల కోసం మరి మనకి ఏదైనా కావాలంటే మరి చూస్తేనే మనం అసలు గృహ ప్రవేశం చేసినా ఒక యాగం చేస్తుంటాం అనమాట. మనం మంచి జరగాలి ఆ ఇంట్లోకి ఉండి. అట్లనే వర్షాలు పడిపోతే ఇంక ఏ దేవత కావాలంటే ఆ దేవత గురించి అనమాట. సకల దేవతల కోసం అనమాట. ఆ దేవతలు ప్రార్థనలు చేయటం, పూజలు చేయటం ఎన్నో యాగాలు చూస్తూ ఉంటాం మనం ఆ దేవతల కోసం. అది దేవతల యజ్ఞం అనమాట. మరి ఆ సకల దేవతలు వచ్చి అక్కడ ఏం చేయాలో అది చేస్తారని చెప్పేసి దానికోసం మరి ఎన్నో భూమి మీద చేస్తుంటారు యాగాలు, యజ్ఞాలు. అవి ఎన్నో చూస్తున్నాం మనం. మరి మూడవది ఏంటంటే మరి పితృయజ్ఞం చేస్తుంటారు అనమాట. పితృ అంటే ఇంతకు ముందు పూర్వీకుల కోసం అనమాట. పూర్వీకుల కోసం చేసే యజ్ఞమే పితృయజ్ఞం అనమాట. పూర్వీకులు అంటే ముఖ్యంగా పెద్దలు, మన తల్లిదండ్రులు అనమాట. వాళ్ళకి ఆత్మశాంతి కలగాలని, మళ్ళీ వాళ్ళు ఉన్నత లోకాలకు వెళ్ళాలని దానికోసం కూడా యజ్ఞం చేస్తుంటారు. అది పితృయజ్ఞం అనమాట. ఒక మనిషి అంటే మరి శరీరాన్ని మనం ప్రతి ఒక్కరికి తెలుసు మాస్టర్స్, మనం ఈ శరీరం కాదు ఆత్మ అని. మరి మరి ఎప్పుడైతే ఈ శరీరాన్ని ఆత్మ వదిలేస్తుందో అప్పుడు ఫస్ట్ కుటుంబ సభ్యులు, స్నేహితులు చేసేది సంతాప సభ నిర్వహిస్తుంటారు. మరి దాని గురించి కొద్దిగా తెలుసుకుందాం. సంతాప సభ దేనికోసం చేస్తారంటే ఆయన చెప్పిన గొప్పలు అవి ఇవి పౌడి మరి ఆత్మ శాంతి కలగాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మరి అక్కడికి వచ్చిన వాళ్ళు ఆత్మ సంతాప సభ నిర్వహించి ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు. మరి రెండోది కర్మకాండాలు చేస్తుంటారు అన్నమాట. కర్మకాండాలు అంటే కుటుంబ సభ్యులు చేస్తుంటారు. కర్మకాండాలు ఎందుకు చేస్తారంటే ఆత్మ ఉన్నత లోకాలకు వెళ్ళాలని ప్రతి ఒక్కడికి అనమాట. శరీరం వదిలిన తర్వాత నేను ఆత్మని ధ్యానం చేయని కూడా తెలుసు అనమాట. మరి మనము మన గురువు అందుకోవడం వల్ల మనం ఇప్పుడే ఆత్మని తెలుసుకోవడం, మరి ఆత్మకి ఏం కావాలో ఆ సేవలు చేసుకుంటూ ప్రతి పిరివిడి మాస్టర్ వస్తున్నాం. మరి ఆ కుటుంబ సభ్యులు అవి నిర్వహిస్తారండి కర్మకాండలు. మరి కబీర్ మహానుభావుడు చెప్పాడు. మరి వాళ్ళ ఊర్లో ఒక బావి ఉంటే ఆ బావిలో నీళ్లు తోడి కింద పారబోస్తుంటాడు అనమాట. బావిలో నీళ్లు బకెట్తో తోడుతా ఉంటాడు, కింద పారబోస్తుంటాడు అనమాట. ఆ ఊర్లో వాళ్ళు వస్తుంటారు, అవి వచ్చి అడుగుతారు అన్నమాట కబీర్ని, ఏంటి నీళ్లు తోడుతున్నావు పారబోస్తావు అని. 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న నా తోటకి నీళ్లు పోస్తానంటాడు అనమాట. 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీ తోటకి ఇక్కడ నీళ్లు పోస్తే ఎలా పోతాయి అంటాడు. అప్పుడు మరి కబీర్ మహానుభావుడు చదువుతాడండి, మరి నీవు చనిపోయావు, నీ ఆత్మ అనమాట ఎంతో ఉన్నత లోకాలకు వెళ్ళిపోయింది, ఎక్కడుంది, ఇక్కడ ఉందా, మరి అక్కడికి అసలు ఎన్ని కిలోమీటర్లు ఎంత దూరం అనమాట, అక్కడ దానికి ఎలా వెళ్ళిద్దని ప్రతి ఒక్క మహానుభావుడు అండి, ప్రతి ఒక్క ఋషి కూడా మరి వాళ్ళు ప్రాక్టికల్ గా చూపించి అది చేసి చెప్పారు. మరి అంత గొప్ప జ్ఞానంలోకి మనం వచ్చామన్నమాట. అది మరి పితృయజ్ఞం అంటే దానికోసం చేస్తుంటారు. మరి మనం మరి జీవించి ఉన్నప్పుడే ఇలాంటి సేవలు చేయాలని మన గురువు పత్రి సార్ చెప్పాడు. మరి మనం చేయాల్సింది అది కాదనమాట. మనం జీవించి ఉన్నప్పుడే, ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆత్మకి ఏది కావాలో అది చేయాలి. అప్పుడు ఆత్మకి శాంతి కలుగుతుంది. అప్పుడు చక్కగా ఉన్నత లోకాలకు వెళ్తాం. అక్కడ మరి ఏం చేయాలో ఆ పని చేస్తుంటాం మనం. అది చేయాలి మాస్టర్స్. మరి ఇంకోటి మరి నాలుగవది భూతయజ్ఞం. ఇక భూతయజ్ఞం గురించి అంటే మన పిఎస్ఎస్ఎం, మన పత్రి సారు మనం వచ్చిందే దానికోసం ఫ్రెండ్స్. మరి భూతయజ్ఞం అంటే సకల జీవరాశులు కోసం చేసేదే భూతయజ్ఞం అనమాట. సకల జీవరాశులు అంటే ముఖ్యంగా పక్షులు, జంతువులు, ఇవి వాటికి ఆహారం, వాటికి సహాయం చేయడం కోసం అనమాట. మనం చూస్తున్నాం మరి పిఎస్ఎస్ఎం మూమెంట్ లో ప్రతి ఊర్లో మేము మా ఖమ్మం జిల్లాలో అనమాట ప్రతి నెలకి ఎట్లేదన్నా 4 నుంచి 5 ర్యాలీలు జరుగుతాయి అనమాట. ప్రతి గ్రామంలో 41 రోజులు ఫస్ట్ ధ్యానం పెట్టాం. ఆ 41 రోజులు ధ్యానం పెట్టిన తర్వాత మంచి ఎనర్జీ ఫామ్ అయింది. మరి ఆ ఎనర్జీ ఫామ్ గానే వాళ్ళకి చెబుతాం మరి శాఖాహార ర్యాలీ మన గ్రామంలో చేయాలని చెప్పేసి. వాళ్ళు ఎమ్మంటే కొత్త వాళ్ళు 41 రోజులు ధ్యానం పెట్టుకున్నా కానీ మా ఊర్లో ధ్యానం ర్యాలీ తీయాలి, అందరూ ప్రతి ఒక్కళ్ళు మరి జిల్లా మొత్తం మాస్టర్స్ రావాలని చెప్పి ఇప్పుడు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ 2 రోజుల్లో మరి
2 ర్యాలీలు చూస్తున్నాం. మళ్ళీ పిఎస్ఎస్ మూమెంట్ లో 41 రోజులు ధ్యానం పెడితే చాలు వాళ్ళలో మరి ఎంతో వైబ్రేషన్ రావటం, శక్తి రావటం, మా గ్రామంలో ర్యాలీ తీయాలంటాం, అలాంటివి చూస్తున్నాం. మరి ఒక 3 మరి పత్రిసారు ఫిజికల్ గా వెళ్ళినప్పుడు భౌతికంగా లేకున్నా మరి వెళ్ళినప్పుడు పైకి మరి సారు మన పిఎస్ఎస్ మూమెంట్ లో మన పిరమిడ్ మాస్టర్స్ ని అందరినీ ఒకే తాటి మీదకి తేవాలని చెప్పేసి మన మన తెలంగాణ రాష్ట్రంలో పిరమిడ్ సేవాదళ్ అధ్యక్షులు భూపతిరాజు గారు, మరి పిరమిడ్ సేవాదళ్ ఉపాధ్యక్షులు సూరంపల్లి హనుమంతరావు గారు ఇద్దరం కలిసి మరి ఆ ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రంలో మరి మెగా శాఖ ర్యాలీలు తీద్దామని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం, కడతాల్ మైసూరం మహాపిరమిడ్ విజయభాస్కర్ రెడ్డి గారికి చెప్పడం, ఆ కడతాల్ ట్రస్టీ వాళ్ళకి మళ్ళీ వాళ్ళందరూ కలిసి మరి ఒక 3 years బ్యాకేనండి ఖమ్మం జిల్లాలో, మా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఫస్ట్ అంటే మా జిల్లా నుంచే స్టార్ట్ చేద్దామని 2000 మందితో మెగా ర్యాలీ అండి. పిఎస్ఎస్ఎం మూమెంట్ అసలు ధ్యానము అన్ని కలపాలనే ఉద్దేశంతో 2000 మందితో గొప్పగా మరి ఖమ్మంలో జరిగింది ఆ మెగా ర్యాలీ. అక్కడి నుంచి మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో లాస్ట్ ఆదివారం అండి కొన్ని వేల మందితో మరి మెగా శాఖ ర్యాలీ జరుపుకుంటూ వస్తున్నాం. ఇది చూసి మరి ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా రెండో ఆదివారం మరి ప్రతి రెండో సెకండ్ సండే వాళ్ళు కూడా మెగా శాఖ ర్యాలీ కొన్ని వేల మందితో అక్కడ జరుగుతుందన్నమాట. మరి ప్రపంచ శాంతి కోసం ఎందుకు జరగదండి మరి అలాంటి ర్యాలీ జరుగుతుంటే? ఏ ఆధ్యాత్మిక సంస్థ కూడా మరి అలా చేసే వాళ్ళు ఎవరు లేరు. ఖమ్మంలో ఒకసారి ర్యాలీ తీస్తుంటే బ్రహ్మకుమారీశ్వరుల్ని వాళ్ళని ఆహ్వానించాం. వాళ్ళు వచ్చి ర్యాలీ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పటికో మధ్యలో జాయిన్ అయ్యారు. వాళ్ళు కనీసం స్లోగన్స్ ఇవ్వట్లే, మధ్యలో వచ్చి మళ్ళీ ఎమ్మటే ర్యాలీ అయిందా కొనలే, వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. ఎందుకంటే మనము వచ్చింది ప్రతి ఒక్క ఆధ్యాత్మిక సంస్థని ఒకే తాటి మీద తీసుకెళ్ళాలని చూస్తారు మన గురువు. మరి ఐఎఫ్ఎస్ఎస్ కార్యక్రమాలు ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక గురువులు పిలిచాము మనం. మరి అలాంటిది లోకల్లో పిలుపు మా ఇల్లందరూ కూడా అంతే చేశాం అనమాట. వాళ్ళు వస్తున్నారు, అలా వెళ్తున్నారు, కనీసం అనమాట స్లోగన్స్ ఇవ్వడానికి కూడా వాళ్ళు భయపడుతున్నారు. అంటే ఏమనుకుంటారని చెప్పేసి. మనం అలా కాదు, మన సొసైటీలో చూస్తున్నాం మరి శ్రీమూర్తులు మరి 90% అండి, ఇంకా చెప్పాలంటే 95% అనమాట. అలాంటి వాళ్ళు కుటుంబము పిల్లలు అలాంటిది మరి చూసుకునే వాళ్ళు ఆ శ్రీమూర్తులు వచ్చి ఆ యజ్ఞంలో ఆ భూత యజ్ఞంలో మరి ప్రతి ఒక్కరు మరి శాకాహారిగా మారాలని చేస్తున్నాం. మరి అలాంటి గొప్ప సొసైటీలకు మనం వచ్చామండి. ఇంకొకటి ఉంది మరి ఇదే భూత యజ్ఞం అంటే అది ఆల్రెడీ మనం చేస్తున్నాం అనమాట. ఇంకోటి లాస్ట్ది మానవ యజ్ఞం, మరి ఐదోది పంచయజ్ఞాల గురించి చూద్దాం. మరి దాంట్లో ఐదోది మానవ యజ్ఞం అండి. మరి మానవ యజ్ఞం అంటే ఇది అతిథుల కోసం చేస్తారు, పేద ప్రజల కోసం చేస్తుంటారు. అంటే పేదలకి ఆహారం అందించాలని, పేదలకి మరి వాళ్ళకి సాయం చేయడం కోసం అనమాట. ఇది కూడా మనం కడతాల్లో చూస్తున్నాం. మనం కడతాల్లో మరి ఆ 11 days మరి ధ్యానమా చక్రాలు జరిగేటప్పుడు పత్రిసారి చెప్పాడు, పక్కనున్న ఆ కడతాల పక్కన చుట్టుపక్కల గ్రామాల నుంచి తండాల నుంచి ఎంతో మంది వచ్చాడు భోజనానికి, భోజనం కోసం వచ్చేవాడు అనమాట. పత్రిసారి మన గురువు చెప్పేవాడు, ఎవరు వచ్చినా కానీ ఐడి కార్డు ఇస్తామో, ఐడి కార్డు కాదనమాట, ప్రతి ఒక్కరికి కూడా మరి మీరు భోజనం పెట్టి పంపించండి ఫస్ట్, ఆ ఆ భోజనం చేస్తే వాళ్ళ మార్పు వస్తుంది అని మన గురువు చెప్పేవాళ్ళు. మరి మన ట్రస్టీస్ వాళ్ళు ఐడి కార్డు ఇవ్వాలి, ఆ భోజనం దగ్గరికి వెళ్ళి ఐడి కార్డు చూపించాలన్నప్పుడు సార్ స్టేజ్ మీద చెప్పారు, మరి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి మీరు ఫస్ట్ భోజనం పెట్టి పంపించండి చెప్పారు. మరి అలాంటి మరి గురువుని పట్టుకున్నాం మనం. చూస్తున్నాం ఎక్కడ ర్యాలీ తీసినా, ఎక్కడ మనం ధ్యాన కార్యక్రమం పెట్టినా అన్నదానం చేస్తుంటాం. మరి అది మనం చేస్తూనే ఉన్నాం. మరి ఫ్రెండ్స్, మరి ఇలాంటి 5 యజ్ఞాలు చేయటం కాదు, మరి మనం మరి ఆ తిరుపతిలో మరి ధ్యానమా యజ్ఞం, ఈ 5 యజ్ఞాలు చేస్తే ఏ ఫలం అయితే వస్తుందో ఆ 5 యజ్ఞాలు కలిపి మనం చేసేదన్నమాట ఇది ధ్యానమహా యజ్ఞం. మరి అలాంటి గొప్ప యజ్ఞాన్ని మనం పిఎంసి ఆధ్వర్యంలో మరి మనం తలపెట్టాం. మరి దీంట్లో మరి ఆ 7 రోజులు మరి చెప్పాం, 7కి ఎంతో ప్రత్యేకత ఉందని చెప్పేసి. మరి ఆ యజ్ఞంలో ప్రతి ఒక్కళ్ళు మనం పాల్గొని ఫస్ట్ మనకి తోసింది ఎంతో ఇచ్చి, లేకపోతే మనం సహాయం చేసి, ఎంతో ఉంది వర్క్ అక్కడ, అన్న భోజనాలు వడ్డించవచ్చు, కుర్చీ చదవచ్చు, ఏదో సహాయం చేయొచ్చు, మనకి తోసింది ఫ్రెండ్స్ మనకు చేస్తూ మరి ఆ యజ్ఞ ఫలం మనం తీసుకొని మనం చూస్తున్నాం. భారతదేశంలో మరి ఈ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు, ఏ పార్టీలతో మనకు సంబంధం లేదు. మరి ఎలా వచ్చాడు చూడండి, ఒక ధ్యాని, ఒక శాకాహారి, తను రావటం కాకుండా మరి ఒక గొప్ప రాష్ట్రపతిని ఇచ్చాడు మరి ముర్ము గారు. ఆ ముర్ము గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మరి నా రాష్ట్రపతి భవన్ లో ఇక్కడ మరి శాకాహారం మాత్రమే వండాలని చెప్పారు. తను కాదనమాట, మరి
రాష్ట్రపతి భవన్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు తెలుసు మనకి. ఆ రాష్ట్రపతి భవన్లోనే మరి ఇక్కడ నుంచి మరి మాంసాహారం అనేది, గుడ్డు అనేది తీసుకురావద్దు, శాకాహారం కావాలని మరి భారతదేశంలో చూస్తున్నాం. రెండు ముఖ్యమైన పదవులు, ఒకటి ప్రధానమంత్రి, ఒకటి రాష్ట్రపతి. మన మన ఇంత మరి పవిత్రమైన ఈ భారతదేశ గడ్డలో అంతకన్నా గొప్పది ఏంది మరి? అదే కాకుండా ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి, ఎంతో మంది రాజస్థాన్లో ఒక ఎమ్మెల్యే గెలిచి ఆ ఎమ్మెల్యే మరి గెలవంగానే వెంటనే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ బార్ షాపులు, మటన్ షాపులు తీసేశాడు. ఆ పవిత్రమైన దేవాలయం దగ్గర ఉండొద్దని చెప్పేసి, మీరు ఇంకోటి మీకు చూపిస్తాను చెప్పేసి ఆ రాజస్థాన్ లో మరి ఎమ్మెల్యే చూడండి. భూమి మీద మనం యజ్ఞాలు చేస్తామంటే భూమి మీద ఏం జరుగుతుందో చూస్తున్నాం ఫ్రెండ్స్. మరి మన కోసం మన యజ్ఞం మనవరు అనుకుంటున్నాం మనం. భూమి మీద ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది? ప్రపంచంలో కాదు, ఎన్నో దేశాల్లో శాఖాహార ర్యాలీలు ఇస్తున్నాం. ఎప్పుడైనా శాఖాహార ర్యాలీలు ఇతర దేశాలు చేయడం చూసాం మరి? ఇతర అమెరికా అనుకుంటున్నాం, వేరే దేశాలు అనుకుంటున్నాం, అక్కడ ఓన్లీ మాంసాహారం అనుకుంటున్నాం. అక్కడ కూడా మరి ప్లే కార్డులు పట్టుకొని ర్యాలీలు ఇస్తున్నారు. మరి మనం భారతదేశంలో చేసే ఈ యజ్ఞ ఫలం చూసి, ఇది చూసి మరి వాళ్ళు కూడా మరి నేర్చుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు శాకాహారి కావాలి, ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలి, ప్రతి ఒక్కళ్ళు ఆత్మజ్ఞానం పొందాలి, ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉండాలి అని చెప్పేసి మరి అక్కడికి వెళ్తుంది అనమాట. మరి అది మనం చూస్తూనే ఉన్నాం. మరి ఆ ఫలం, ఆ యజ్ఞ ఫలం చూస్తూనే ఉన్నాం. అంటే ఒక యజ్ఞం చేస్తే ఎంత జరుగుతుంది అనేది, మరి ఆ భూమి మీద ఎంత మార్పు వస్తుందనేది మనం చూస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్. మరి మరి గొప్పగా ఇది మనం చూసుకుంటూ, అలాగనే మరి ఈ ధ్యాన యజ్ఞం అక్కడ తిరుపతిలో చేసినప్పుడు మరి ఆ యజ్ఞ ఫలం చేయటం వల్ల అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక పాజిటివ్ శక్తి అక్కడ ఉంటది. మరి ఎన్నో అనర్థాలను మరి అది తొలగిస్తుంది అనమాట. మరి ఆ ఆ తొలగించిన ఎన్నో అనర్థాలు తీయటం వల్ల మరి మరి మనం దాంట్లో బా పాల్గొనటం, దాంట్లో మనకు తోసింది మనం చేయటం, ధ్యానం చేయటం ఫస్ట్ ముఖ్యంగా చూస్తున్నాం. మరి అది దాంట్లో చక్కటి సంగీతంతో ధ్యానం చేస్తాం మనం. మరి ఎన్నో గురువులు ప్రవచనాలు ఉన్నాయి. దాన్ని మనం నిన్న ఫస్ట్ మరి దీనికన్నా ముందలుగా మా జిల్లాలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆత్మరామ ధ్యానయజ్ఞం నిన్న జరుపుకున్నామండి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనమాట. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డివైడ్ అయింది. కొత్తగూడెంలో పెట్టుకుందాం అని చెప్పేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలతో మాట్లాడి పిఎంసి వాళ్ళు ఫస్ట్ మనకి చెప్పడం జరిగింది. అది కూడా ఎందుకంటే మన పిఎస్ఎస్ఎం మూమెంట్ లో ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా పత్రిక సార్ ఉన్నప్పుడే మా జిల్లా నుంచి స్టార్ట్ అయ్యేదండి. ధ్యానమా శకరం కూడా, అమరావతి ధ్యానమా శకరం కూడా భద్రాచలం నుంచి జ్యోతి. అలాగనే మొన్ననే రీసెంట్ 2 నెలల క్రితం పిరమిడ్ సేవాదళ సదస్సు, అంటే సేవ యొక్క భాగ్యం చెప్పాలంటే ఆ పిరమిడ్ సేవాదళ యొక్క కార్యాచరణ సదస్సు కూడా ఖమ్మం జిల్లాలో పెట్టుకోవడం జరిగింది. అద్భుతంగా జరిగింది. మెగా శాఖాహార ర్యాలీ కూడా ఖమ్మంలో మరి ప్రారంభించుకున్నాం. అలా ఎన్నో అండి. ధ్యాన గ్రామీణం ప్రాజెక్ట్ కూడా ఖమ్మం నుంచే. ఖమ్మంలో ఫస్ట్ ఒక వెహికల్ తీసుకొని ప్రతి గ్రామానికి దీన్ని అందించాలని పత్రిసార్తో ప్రారంభించుకున్నామండి. ప్రతి గ్రామానికి, ఓన్లీ టౌన్లలో కాదని చెప్పేసి అది కూడా ఖమ్మంలో మరి గురువు గారితో ప్రారంభించుకున్నాం. అలాగనే మరి ఇప్పుడు మరి ధ్యాన యజ్ఞం కూడా నిన్న మరి జరిగింది కొత్తగూడెంలో. ఆత్మరామ ధ్యాన జ్ఞాన యజ్ఞం అనమాట. దానికి మరి 500 మంది పాల్గొన్నారండి. పుట్టి 2 జిల్లాల నుంచి చేస్తేనే మరి 500 మంది ఒక కళ్యాణ మండపం తీసుకొని జరుపుకున్నాం. దాంట్లో మన పిఎంసి డైరెక్టర్స్, పిఎంసి ట్రస్టీస్ వచ్చారు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందం అండి, ఎంతో బ్రహ్మానందం అండి. గొప్ప యజ్ఞం చేశా అని చెప్పేసి అనమాట. ఎంతో ఆనందంగా ఉన్నారన్నమాట. దాంట్లో మరి పిఎంసిలో వాళ్ళు అంబాసిడర్ జాయిన్ అవుతామని చెప్పేసి కూడా కొంతమంది చెప్పడం జరిగింది. ఆల్రెడీ 2 జాయిన్ అవుతున్న పేర్లు ఇచ్చారు. ఇంకెంతో మంది అండి పిఎంసికి మేము ప్రతి నెల ఇస్తామని ఎంతో మంది నాతో చెప్పారన్నమాట. ఇక మనోళ్ళతోని ఎవరు పరిచయం ఉంటే వాళ్ళకి చెప్తారన్నమాట. నాతో చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. రమేష్ గారు మేము ప్రతి నెల 200 ఇస్తాం, 500 ఇస్తాం, 1000 రూపాయలు ఇస్తాం, దీనికి ఎలా అని చెప్పేసి అనమాట. మన మన పిఎంసి ట్రస్ట్ లో మరి ఈసీఎస్ చేసే అతను రాజశేఖర్ గారు వచ్చారు. అతను పరిచయం చేయడం, అతనితో మాట్లాడించడం, నేను తీసుకెళ్ళటం, వాళ్ళతో ఆయన చెప్పడం నేను చూసాను అప్పటికప్పుడు అనమాట. అంటే ఒక యజ్ఞం చేస్తే ఎంత ఫలితం వచ్చిందో నిన్న కొత్తలో చూసాం. మరి ఎంతో జ్ఞానం పొందారు, చక్కటి ధ్యానం చేశాం. మరి వాళ్ళలో వైబ్రేషన్స్, వాళ్ళ శక్తి, వాళ్ళ ఆనందాన్ని మనం చూసాము. అదే మనం మరి తిరుపతి నుంచి ప్రతి జిల్లాలో ఇలా చేయాలని చెప్పేసి పిఎంసి నిర్ణయించుకుంది. ఫస్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా మాస్టర్స్ తరపున జరుపుకున్నాం. ఆ యజ్ఞం కూడా చాలా బాగా జరిగిందండి. మరి తిరుపతిలో కూడా గొప్పగా జరిగిద్ది ధ్యానమా యజ్ఞం. అది కంపల్సరీ అండి. మనం ఏం చేయనక్కర్లే, మనం నిలబడితే చాలండి. ఎందుకంటే మన గురువు ఉన్నాడు. దీనికి
అందుకనే కొత్తగూడలో జరిగే ధ్యానమ యజ్ఞానికి కూడా ఆత్మరామ పెట్టాం మరి. ఎందుకంటే భద్రాద్రి రాముడు, భద్రాచల రాముడు, ఆత్మరాముడు సార్ వచ్చినప్పుడు మా ఇల్లందులో కూడా మరి ఒక గొప్ప పిరమిడ్ కడితే సార్ వచ్చేసి ఆత్మరాముడు, పట్టాభిరాముడు, భద్రాద్రి రాముడు పేరు చెప్పుకుంటూ వచ్చి మనకి 10 ఎకరాల ల్యాండ్ ఒక మహానుభావులు డాక్టర్ పట్టాభిరామ గారు, డాక్టర్ విజయలక్ష్మి గారు ఇచ్చారండి. ఉచితంగా ఇచ్చారు 10 ఎకరాల ప్లేస్. ఆ మేడం గారికి ధ్యానం చెప్తే మరి సార్ వచ్చి ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ల్యాండ్ ఇచ్చిన డాక్టర్ గారు సార్ పక్కనే ఉన్నాడు. పట్టాభిరామ అనమాట. పట్టాభిరామ అంటే ఆ ఇంటి పేరే పట్టాభిరామ అనమాట. ఆయన పేరే ఇంటి పేరు సర్నేమ్ యాక్చువల్గా. ఆ పట్టాభిరామ వచ్చి సార్ ఆగిపోయారు మరి. ఆ ఇల్లందానికి శ్రీ పట్టాభిరామ ధ్యాన మహాక్షేత్రం పెట్టడం జరిగిందండి. అసలు సార్కి మేము చెప్పలే, అంటే వాళ్ళ ఇంటి పేరు చెప్పలే, సార్ పేరు ఆ డాక్టర్ గారి పేరు చెప్పలే అంత ముందు అనమాట. మరి అలా వచ్చేసింది అనమాట. అందుకనే నిన్న కొత్తగూడెంలో జరిగిన ధ్యాన జ్ఞాన యజ్ఞానికి కూడా మరి మేము ఉమ్మడి ఖమ్మం జిల్లా మాస్టర్స్ అందరూ నిర్ణయం తీసుకొని ఆత్మరామని కలపడం జరిగింది. ఏ పనైనా మాస్టర్స్ మనం చేస్తున్నాం అనుకోద్దండి. మనకి జీవితంలో సడన్ గా ఒక లేదని జరిగినా కానీ, మనం ఆత్మబంధువుల గురించి ఒక యాక్సిడెంట్ జరిగినా కానీ నేను చేస్తున్నా నేను కాదండి, ఒక మన ఇష్ట దైవాన్ని తెలుసుకోవాలి. లేకపోతే మన ఇష్ట గురువు మన పత్రిసారి ఉన్నాడు, నేనండి. ఇల్లందులో ఏ చూస్తున్నాం మనం, సొసైటీలో ఎంతో మంది ఉండొచ్చు, ఇల్లందో 100 మంది అన్నారు, కానీ కార్యక్రమం ముందుకు వచ్చేవాళ్ళు ఒకళ్ళిద్దరు చూస్తున్నట్లుగా. ఫస్ట్ మరి ఏదైనా కార్యక్రమంకి వెళ్ళినప్పుడు నేను చేస్తున్నా నేను అనుకోనండి, ఆ గురువు ఉన్నాడు, ఆ గురువు చేపిస్తాడు అనుకునేవాడిని. పత్రిసారిని ఫస్ట్ నేను తెలుసుకొని వెళ్ళేవాడిని. అంటే సింగరేణి కాలనీస్ ఒక జిఎంని అనమాట. అసలు జిఎం నేను ఎప్పుడు కలవను, అంటే మనకి ల్యాండ్ కావాలి, మట్టి కావాలంటే ఆ జిఎం కానీ కలవాలంటే ఆయన దగ్గరికి పోవడం అపాయింట్మెంట్ తోటే మనకి దొరకదనమాట. మళ్ళీ అడగాలి పిఏని, ఇంకొకళ్ళు అడగను. అలాంటప్పుడు నేను పత్రిసారిని తెలుసుకొని వెళ్తే నాతో పాటు ముగ్గురు వచ్చారు. సింగరేణి కాలనీస్ లో ఎంప్లాయ్ అనమాట, క్లర్క్. ఆయన సార్కి పరిచయం అనమాట. ఆయన నేను తీసుకెళ్తాను చెప్పేసి తీసుకెళ్ళాడు అనమాట. అంటే మనం ఒక కార్యక్రమం చేసినప్పుడు ఒక గురువుని తెలుసుకుంటే మన పని ఎలా అవుతుందో అలా ప్రాక్టికల్ చూశాను మాస్టర్స్ మరి. అందుకనే ఈ యజ్ఞం కూడా అనమాట మనం చేస్తున్నాం కాదనమాట, ఎంతో మహానుభావులు, ఎంతో ఋషులు మరి చూసాం మరి. అలాంటి అందుట్లో మరి ఈ భూమి మీద ఇప్పుడు ఇంత జ్ఞానాన్ని ఇవ్వటం ఈ గురువు రావటం, మరి ఆ గురువుని మనం పట్టుకోవడం, ఆ గురువు సాంగత్యంలో మనం నడవడం మనం చూసాం, గురువుతో నడిచాం. మరి సారు వీళ్ళని కూడా ఎన్నోసార్లు వచ్చారు. అసలు ఫస్ట్ ప్లేస్ ఇచ్చినప్పుడే ఆ సార్ దగ్గరికి వెళ్ళి కలటం, ధ్యానాంధ్రప్రదేశ్ ఆఫీసులో సార్ చూస్తూనే రావటం. మన పిఎస్ఎస్ఎం మూమెంట్ లో ఎంతమంది సీనియర్ మాస్టర్స్ ఉన్నారో అంతమందిని ఇళ్ళని పంపించారు మరి ఆ గురువు. ఫస్ట్ ఇల్లందులో మన పిఎస్ఎస్ఎం కి 10 ఎకరాల ప్లేస్ ఉచితంగా వచ్చిందయ్యా, మనం ప్లేస్ కొని పిరమిడ్ కడుతున్నాం మరి. అలాంటి ప్లేస్ చూడాలని చెప్పేసి తిరుపతి నుంచే కంచి రఘురామ్ గారిని, విజయవాడ నుంచే జక్కా రాఘవరావు గారిని, పాలు విజయ్ కుమార్ గారిని, ఎంతమంది అంటే పత్రి సార్తో ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు ప్రతి ఒక్క మాస్టర్స్ ని మరి ఇల్లందు పంపించారు. మరి ఆ గురువుని కలిసాము, ఆ గురువు గారు మరి పంపించడం, ఇల్లందు ప్రతి ఒక్కరు రావటం, అక్కడ నుంచి మరి చేసుకుంటూ వస్తున్నామండి. అందుకనే మన ప్రతి ఒక్కళ్ళండి దీంట్లో మరి లోక కళ్యాణం ఇల్లందులో నిన్న కొత్తగూడెంలో చేసాం కార్యక్రమం, దానికి 2 లక్షల రూపాయలు ఖర్చు అయిందండి. ఎల్ఈడి స్క్రీను అంటే పెద్దది ఉండాలని చెప్పేసి కడతాల కంటే కూడా పెద్ద పెట్టాము ఎల్ఈడి స్క్రీన్. అంటే 20x15 స్క్రీన్ పెట్టామండి వాళ్ళకి. అది చూసి వచ్చిన వాళ్ళు కింద కార్పెట్లు మొత్తం పరిచాం అనమాట. సౌండ్ సిస్టమ్ అనమాట ఎంత బాగుందంటే అంత, అంటే నెంబర్ 1 మా కొత్తగూడెం జిల్లాలో ఏది బాగుందో అది నిర్ణయం తీసుకున్నమాట. అంటే వచ్చే వాళ్ళకి ఆ ఫలం అందించాలని ఫస్ట్ సౌండ్ అంటే మ్యూజిక్ బాగుండాలి, వచ్చే వాళ్ళు మనం చెప్పే ప్రవచనాలు మంచిగా వినాలి, దేంట్లో కాంప్రమైజ్ కాలే. మరి తిరుపతిలో కూడా మరి అంత గొప్ప ధ్యాన మ్యాగ్జిన్ జరుగుతున్నాం మరి చూస్తున్నాం మన మూమెంట్ లో ప్రతి ఒక్కటి కూడా అలా చేస్తుంటాం మరి. మరి అంత గొప్ప ధ్యాన మ్యాగ్ఞానికి 7 రోజులు మరి అది ఒక రాదు కాదు, కొన్ని వేల మందితోని ఇక్కడ జరిగేది. ఒక్క జిల్లా యజ్ఞానికే మరి 500 మంది వస్తే మరి మనం జరుపుకోపోయేది కొన్ని వేల మందితో జరుపుకుంటున్నాం మరి. ఇప్పటికే మన మాస్టర్స్ చూస్తున్నాం మనం, రూములు 200 రూముల దాకా దగ్గర బుక్ చేశారు ఇప్పటికే అనమాట. దానికి ఉచిత అకామిడేషన్ ఉంది, పెయిడ్ అకామిడేషన్ ఉంది. మీకు ఉచితం కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు, పెయిడ్ అకామిడేషన్ అంటే పెయిడ్ అకామిడేషన్ తీసుకోవచ్చు. దాంట్లో మన వంతు మనం చేస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అండి ఇప్పటికే మరి ఆ మన తిరుపతి ధ్యానమయజ్ఞ గురించి అన్నదానం బుక్స్, ఆ ఇన్విటేషన్స్ మా ఖమ్మం జిల్లా మా జిల్లాకి రావడం జరిగింది హనుమంతరావు గారి దగ్గరికి. హనుమంతరావు గారు మరి నేను ఇల్లందు కొత్తగూడెం మాస్టర్స్ కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతి ఆర్గనైజర్ దగ్గరికి వెళ్ళి ఆ బుక్స్ ఇచ్చామండి. ఇప్పటికే మేము మరి మా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, ఆల్రెడీ 200 బుక్స్ ఇచ్చామన్నమాట. మనం వెళ్ళి ప్రతి ఒక్క అంటే మెయిన్ ఆర్గనైజర్స్ అనమాట, మండల పిఎస్ఎస్ఎం మండల ప్రెసిడెంట్స్, అలాగనే మెయిన్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కలిసి
ఓకేనా. మూడు నాలుగు రోజులు అన్నమాట దానికోసం మనం పెట్టుకున్నాం. మేము అందరం కలిసి దగ్గర దగ్గర 200 బుక్స్ మేము పంచామండి ఇప్పటికే అనమాట. తిరుపతి ధ్యాన మ్యాగజైన్ గురించి అనమాట. మరి ఆ వాళ్ళు లోకల్లో చూసుకుంటారు కదా. మండలం ఒక పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్కి ఇచ్చినప్పుడు ఆ మండలం మొత్తం ఆయన సోదా చూసుకుంటారు అనమాట. ఇట్లా ప్రతి ఒక్కరి దగ్గరికి, ప్రతి ఒక్క మాస్టర్ దగ్గరికి మనం అప్పటికి కలిసాం కొంతమంది అనమాట. కలిసే వరకు కలిసి అనమాట. మరి హనుమంతరావు గారు అంటే మనం మా జిల్లాలో ఉంటాం, మాకు అదృష్టం. మరి ఆయన ఈ ఒక్క జిల్లా చూసుకోవడం కాదనమాట. ఆయనకి ఇప్పుడు తిరుపతి ధ్యాన మ్యాగజైన్ గురించి 5 జిల్లాలు ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. అలాగనే భూపతి రాజు గారికి తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో మిగతా జిల్లాలు మొత్తం ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. మరి నిన్న భూపతి రాజు గారు వచ్చారు, ఆయన సందేశం ఇచ్చారు. మరి ఆయన తిరుపతి ధ్యాన మ్యాగజైన్ గురించి తెలంగాణ రాష్ట్రం మిగతా జిల్లాలు మొత్తం తిరగాలి. హనుమంతరావు గారు ఖమ్మం జిల్లా పక్కన ఉన్న జిల్లాలు మొత్తం తీసుకున్నమాట. ఒక జిల్లాలో చేయడం కాదనమాట, ఇలా చేస్తున్నారు. మరి మరి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా మన బాధ్యత మన గురువు గారు ఇచ్చారు, దాంట్లో మన వంతు మనం ఏం చేయాలి అదని చెప్పేసి అది దానికి మనం చేయాలి మాస్టర్స్. మరి ఈ ధ్యానమా యజ్ఞంలో మరి మనం సాయం చేస్తే ఏంటిదనేది టైం ఉంది కాబట్టి ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. మరి నేను ఒక ధనవంతుడు మరి కారులో వెళ్తా ఉంటాడు అనమాట. ఒక పల్లెటూరులో ఒక కార్యక్రమం ఉంటే అటెండ్ అంటే కార్యక్రమానికి వెళ్ళడానికి వెళ్తుంటాడు. వెళ్తా ఉంటే అక్కడ పల్లెటూరు దగ్గరకు వస్తే ఇది ఇలాంటి వర్షాకాలం అనమాట. ఆ రోడ్డు అంతా బాగా ఖరాబ్ అయిపోయి ఆ బురదలో కారు దిగబడుతుంది అనమాట. ఇక అతను ఎంత ట్రై చేసినా కానీ కారు వెనక్కి పోదు, ముందుకు పోదు అనమాట. కారు ఆగిపోద్ది. అప్పుడు చూస్తాడు, వెనక్కి ముందు ఎవరు చూసినా రారనమాట. అప్పుడు ఎంతో దూరంలో చూస్తే ఒక పొలంలో ఒక రైతు కనిపిస్తాడండి. ఆ రైతు కనిపిస్తే మరి ఆ రైతుని చూస్తే ఆ రైతుని పిలుస్తాడనమాట. అయ్యా మరి నా కారు ఆగిపోయింది, మరి కారుని కొద్దిగా లాగిచ్చే ప్రయత్నం చేద్దాం ఉంటాడనమాట. ఆ రైతు దగ్గర ఒక ఎద్దు ఉండదు, ఒకటే ఎద్దు ఉండదు ఆయన దగ్గర. ఆ ఎద్దుని తీసుకొచ్చి ఒక తాడు తీసుకొచ్చేసి ఆ ఎద్దుకి తాడు మరి కారు ముందర కట్టేసి ఆ ఎద్దుని కట్టి ఏమంటే ఆ రైతు రామ లక్ష్మణ, రామ లక్ష్మణ ఇద్దరిని తెలుసుకొని పద అంటాడు అనమాట. అప్పుడు మరి ఆ ఎద్దు ఏమంటే కారును బయటకు బురదలో నుంచి ముందుకు లాగేస్తాను అనమాట. బయటకు వచ్చేస్తుంది. ఆ ధనవంతుడు అడుగుతాడండి రైతుని, ఏంటి ఉంది ఒకే ఎద్దు కదా, మరి నువ్వు రామ లక్ష్మణ అని చెప్పావు, 2 ఎద్దులు లేవుగా అంటే. ఆ ఎద్దు గుడ్డిదండి, ఆ ఎద్దుకు తెలియదు అనమాట. ఎద్దు కట్టే నేను తాడుతోని, ఓకేనా, రామాల ఇంకొక ఎద్దు ఉంది అనుకొని ఆ కారుని లాగి ఆ బలం కూడా తీసుకొని లాగింది అనమాట. అది మాస్టర్స్ మనం తెలుసుకోవాల్సింది అనమాట. ఇంకొక అంటే మనకి ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది, వెనక నుంచి వస్తుంది. ఎద్దుకు అలా తెలియజేసాడు రైతు అనమాట. అది కాదండి, ఆ ధనవంతుడు అడుగుతారు, మరి నీకు ఎంతమంది పిల్లలు ఏంటి అని చెప్పేసి. మాకు ఒక బాబు అని చెప్తారు అనమాట. మీ అబ్బాయిని మరి నేను చదివిస్తానమాట, నా అమౌంట్ నాకు ఇంత సాయం చేసావు నేను చదివిస్తానంటే ఆయన ఒప్పుకుంటూ రైతు కూడా అనమాట. ఆ ఆ అబ్బాయికి మొత్తం అతనే చదివిస్తాడండి. గింత కారుని బురదలో నుంచి లాగినందుకు సిరి సహాయానికి అనమాట. అతను మెడిసిన్, అలోపతి మెడిసిన్ కనుక్కుంటాడు. అలోపతి మెడిసిన్ కాదండి, ఇంజక్షన్ కనుక్కుంటాడనమాట. ఈ ధనవంతుడికి మరి ఆరోగ్యం పాడవుద్ది, అనారోగ్యం పాడవుతుందన్నమాట. జబ్బు హాస్పిటల్లో జాయిన్ అవుతారు. హాస్పిటల్లో జాయిన్ అయితే అతనికి ఒక ఇంజక్షన్ కావాల్సి వచ్చింది అనమాట. మరి ఆ ఇంజక్షన్ వేస్తేనే అతను ఆరోగ్యం తగ్గుతుంది, మరి అనారోగ్యం మొత్తం పోద్ది అనమాట. అలాంటి మరి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎవరైతే ఈయన చదివించాడో ఆ అబ్బాయి తయారు చేసిన ఇంజక్షన్ అతనికి ఉపయోగపడిందండి. అంటే చూడండి ఒకసారి, మనం సాయం చేస్తే ఆ విశ్వము మరి మనకి ఇస్తుంది అనేది ఇదే ఎగ్జాంపుల్ అనమాట. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో చూస్తున్నాం మాస్టర్స్. మరి ఇస్తే వస్తనేది మనకు తెలుసు మాస్టర్స్. మరి మరి మన గురువు గారు చూసాం, పత్రిస్తారు మరి 35 సంవత్సరాలు మరి తిరిగి ఈ ధ్యానాన్ని ఎంతో మంది ఆధ్యాత్మిక సంస్థలు చూస్తాం, వాళ్ళ సంస్థలో వాళ్ళ ఆశ్రమంలో వాళ్ళు అక్కడ ధ్యానం మాత్రం అందిస్తున్నారు. ఇలా ప్రతి ఊరికి ప్రతి ఇంటికి వచ్చి ఈ ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందించిన గురువు లేడు. అలాంటి గురువుని మనం పట్టుకున్నాం. మరి ఆ గురువు మరి తిరిగి సుమారు మనం భారతదేశం కాదు, మరి ఎన్నో దేశాలు తిరిగారు సారు. దగ్గర దగ్గర సుమారుగా సార్ తెలుసు ఒక 60 దేశాల్లో ధ్యానాన్ని అందించాడు, ఆత్మజ్ఞానాన్ని అందించాడు. మరి ఇతర దేశాలకు సారు వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళారు మరి? సార్ని ఎవరు ఇన్వైట్ చేశారు? మరి మన పిల్లలు, మన ఫ్రెండ్స్, మన బంధువులు ఇతర దేశాల్లో ఎవరున్నారో వాళ్ళు పిలిస్తే సార్ వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో లేదా ఏదైనా దేవాలయంలో సార్ ఏర్పాటు చేస్తే ఒక 20 మందికి 50 మందికి మరి ఇలాంటి ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందించి వచ్చారు. మరి మనమంతా మరి ప్రతి పిరమిడ్ మాస్టర్ మరి మరి సార్ లాగా మనం తిరగలం, మనం చేయగలం. మరి మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. మరి అలాంటిది సార్ తిరిగి మన లక్ష్యం ఏంటంటే ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ అని మనం ఫస్ట్ చెప్పుకున్నాం. మరి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు శాకాహారిగా మారాలి. ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు బుద్ధుడు కావాలి.
అది మన లక్ష్యం ఫ్రెండ్స్. మరి దానికోసం సారు ఇలా కాదని చెప్పేసి మనం డిజిటల్గా వెళ్దామని చెప్పేసి ఈ పిఎంసి ఛానల్ పెట్టుకుందాం అని చెప్పేసి సారు అంటాం. మరి దాంట్లో నేను ఫస్ట్ 2009లో 40 రోజులు సారు ఆడియో సీడీ విని 40 రోజులు ధ్యానం చేసిన తర్వాత ఎంత ఆనందం అనిపించిందో. మరి ఎప్పుడైతే సారు పిఎంసి ఛానల్ పెట్టుకుందాం అన్నప్పుడు నాకు అంత ఆనందం అనిపించింది ఫ్రెండ్స్. మరి నేను పిఎంసిలో నా వంతు నేను చేయాలి, ఈ పిఎంసి ఛానల్కి నేను భాగస్వామ్యం కావాలి. ఎందుకంటే నేను చూస్తున్నా ఎన్నో గ్రామాలు ధ్యానం చెప్తాను నేను. ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాదు, ఎన్నో గ్రామాలకు వెళ్ళా. ఇంకా నేను వెళ్ళని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. నేనే కాదు, మా జిల్లాలో మాస్టర్స్ మొత్తం కూడా ఎన్నో గ్రామాలకు వెళ్ళకపోయాం. మరి పిఎంసి అనేది, ధ్యానం అనేది మా ఉమ్మడి ఖమ్మం జిల్లా కాదు, మరి దగ్గర దగ్గర 140 దేశాలకు వెళ్తుంది ఇప్పటికే. ప్రపంచం మొత్తం వెళ్ళాలని మరి ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని చూస్తూనే ఉన్నాం. మరి సారు ఆ పిఎంసిని మరి అదే మనకు అందించిపోయారు. మరి దానికి మనమంతం కూడా ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉండాలి. మరి ఎప్పుడైతే మరి సారు ఆ పిఎంసి ఛానల్ పెట్టారో, ఆ పిఎంసి ఛానల్ నుంచి ఫస్ట్ మనం పెట్టుకుంది యూట్యూబ్ ఛానల్. ఆ యూట్యూబ్ ఛానల్ నుంచి మరి ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి. 12 ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్, ఒకటి కాదు. అక్కడి నుంచి మరి శాటిలైట్కి వెళ్దామని చెప్పేసి వేరే శాటిలైట్ ఛానల్ వేరే తీసుకొని దాని ద్వారా నడిపించాం. అలా కాకుండా పిఎంసి బ్రాండ్, మన బ్రాండ్ ఓన్ శాటిలైట్ ఛానల్ కావాలని, అది మనం ప్రారంభించుకోవాలని దానికి ప్రయత్నం చేసి దాన్ని కూడా చూసాం మాస్టర్స్. మరి మన పిఎంసి ఓన్ శాటిలైట్ ఛానల్ ఎక్కడ మనం ప్రారంభించుకున్నాం? మనము కనా శాంతివనంలో. అది 1400 ఎకరాల ప్లేస్ అనమాట, దాజీ రామచంద్ర మిషన్. అలాంటి ప్లేస్ లో పిఎంసి ఓన్ శాటిలైట్ ఛానల్ ప్రారంభించుకున్నాం. ఫస్ట్ మరి మన పిఎంసి ఎండి గారు ఆనంద్ గారు, అలాగనే మన మాస్టర్స్ అక్కడికి వెళ్ళి వాళ్ళని శాంతివనంలో అడిగితే వాళ్ళు ఫస్ట్ అసలు ఒప్పుకోలే. ఆ ఆశ్రమానికి వేరే ఆధ్యాత్మిక సంస్థలకు వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు, వాళ్ళ సంస్థ వరకే. వాళ్ళు ఫస్ట్ మన పిఎంసి స్టూడియోకి ఇన్వైట్ చేసాం వాళ్ళని, ఒకసారి మా స్టూడియోకి రండి అని చెప్పేసి. మరి ఆ సంస్థ వాళ్ళు, ఆ రామచంద్ర మిషన్, శాంతివన వాళ్ళు హైదరాబాద్ లో మన పిఎంసి స్టూడియోకి వచ్చి మన పత్రిజీ, మన గురువు గారి కాంటెంట్ చూసి, మన పిఎంసి ఏం చేస్తుందో చూసి, మరి ఇప్పటికే చూసాం. మరి యూట్యూబ్ లో ఎన్నో వేల కాంటెంట్, ఎన్నో వేల గంటలు పట్టే వీడియోలు అప్లోడ్ చేశాం. మరి యూట్యూబ్ లో శాటిలైట్ ద్వారా పత్రిజీ సార్ జ్ఞానాన్ని ఇంకా 5 సంవత్సరాలు ఇచ్చిన ఆ జ్ఞానం ఇప్పుడే తయారు చేసిన జ్ఞానం అనమాట. పత్రిజీ సార్ మన గురువు చెప్పే జ్ఞానం అనమాట. ఆల్రెడీ పిఎంసీలో రెడీ అయింది. ఇప్పటికి ఇంకొక 5 సంవత్సరాలు ఆ జ్ఞానాన్ని మనం పిఎంసీలో చూపించిన కానీ కాదనమాట. అంత కాంటెంట్ మనకు డెవలప్ అయింది పిఎంసీలో. అది చేసింది మాస్టర్స్ మరి పిఎంసి ఇప్పటికే అనమాట. అది వాళ్ళు చూసి మరి ఆ రామచంద్ర మిషన్ వాళ్ళు అప్పుడు ఒప్పుకున్నారండి, మా దాంట్లో మీరు చేసుకోండి అని చెప్పేసి. మరి చక్కగా ఒప్పుకోవడం, మరి పిఎంసి ఛానల్ పెట్టుకోవడానికి ఎవరైతే మరి ఆ షేర్ హోల్డర్స్ ఉన్నారో ప్రతి ఒక్క షేర్ హోల్డర్ని మన పిఎంసి ఆఫీస్ నుంచి ఫోన్ చేపించి ఎన్నోసార్లు ప్రతి ఒక్కళ్ళు రండి అని చెప్పేసి ఆ పిఎంసి పెట్టుకోవడానికి మరి ప్రతి పిరమిడ్ మాస్టర్ ఎవరైతే షేర్ హోల్డర్ ఉన్నారో ఆ షేర్ హోల్డర్ సమక్షంలో మరి మన పిఎంసి ట్రస్ట్, మరి ఆ పిఎంసి వాళ్ళ సందర్భంలో ఆ ధ్యాన గురు దాజీ గారి ఆధ్వర్యంలో ఆ పిఎంసి శాటిలైట్ ఛానల్ ని ప్రారంభించుకున్నాం. మరి ఆ పిఎంసి ఏం చేస్తుందో మనం చూస్తున్నాం. మరి అలా ఆ దాజీ గారు మాట్లాడుతూ ఆల్రెడీ మన పత్రిజీ ధ్యానమాయకం కర్తాల జరిగిన 3వ దానికి కూడా దాజీ గారు రావటం, మరి అక్కడ పర్మిషన్ ఇవ్వటం కాకుండా మన కర్తాలు కూడా ఆ గురువు గారు రావటం, మన కర్తాలు ధ్యానమాయకంలో సార్ సందేశం ఇస్తూ మేము కలిసి ప్రయాణం చేద్దామని చెప్పడం మరి చూస్తున్నాం. మరి అలాంటి విషయాలు. మరి అలాగనే మన పత్రిక సార్ని 2012లో సార్ చెప్పిన దానికి 2 ఛానల్స్, ఏబిఎన్ ఛానల్, టీవీ9 ఛానల్, అలాంటి 2 ఛానల్ కూడా సార్ గురించి చూపించారు. మరి ఒక శ్రీమూర్తిని ఒక బిడ్డగా, ఒక చెల్లెగా, ఒక అక్కగా సార్ దగ్గరకు తీసుకుంటే మరి ఆ ఛానల్స్ ఏం చేసినా చూసాం. అప్పటికే మరి ఆ ఛానల్స్ చూపించినప్పుడు వెంటనే మరి తెలంగాణలో చూసాం, ఆంధ్రప్రదేశ్ చూసాం. ఒక 6 నెలలు ఛానల్స్ బ్యాన్ అయిపోయాయి. అంత చేసినా కానీ పత్రిక సార్ మౌనంగా ఉన్నారు. కానీ దాని మీద కేసు వేయాలని చెప్పేసి మా ఖమ్మం జిల్లా లాయరే రమేష్ గారు అన్నమాట, ఆయన పేరు కూడా రమేష్ గారే, నేను హైకోర్టులో కేసు వేస్తా, మన పిఎస్ఎస్ని ఇలా చేశారంటే సార్ ఏం మాట్లాడలే, సార్ మౌనంగా ఉన్నారు. ఆయన కేసు వేసాడు, ఆయన చేసేది ఆయన చేశాడు అన్నమాట. మనకి మనం ధ్యానము జ్ఞానము నేర్చుకున్నాం ఫ్రెండ్స్. మనకి వచ్చే ప్రతి సమస్యకు కూడా మౌనము జ్ఞానము, ధ్యానం మాస్టర్స్. ఇంకేం చేయలేదు, ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుంది. ఫస్ట్ మనకి ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఫస్ట్ మనం చేయాల్సింది మాస్టర్స్ మౌనంగా ఉండాలి. అది మన గురువు మనకు నేర్పించాడు. ఇంకా ధ్యానం చేయాలి. కాకపోతే అది చూసాం, పురాణంలో చూసాం, ఎప్పుడో చూసాం. అహల్య
ఆలయం మీద మరి నిందేస్తే మరి భర్తే నిందేసి మరి భర్తే వదిలేస్తే మరి ఆమె తను ఏం చేసింది మరి మౌనంగా ఉంది. చక్కటి ఆ ఇంట్లో రూమ్ లోకి వెళ్ళి ధ్యాన సాధన చేసింది. తపస్సు ధ్యానం ఇంకేం చేయలే. స్వయంగా శ్రీరామచంద్రుడే ఆ ఆలిని ఎత్తుకుంటూ వచ్చాడు. వచ్చి ఆ ఆలితో మాట్లాడి వెళ్ళాడు. ఎమ్మటే ఆమె ఏమైంది దేవత అయిపోయింది. ఆ ఊళ్ళో వాళ్ళు మొత్తం దేవతగా చూడటం ప్రారంభించారు. వెంటనే మరి భర్త కూడా వచ్చి దగ్గరకు వచ్చి క్షమించమని చెప్పాడు. చూస్తున్నాం ఫ్రెండ్స్, ఇది ఒకటే మనం చేయాల్సింది. మనకు కూడా ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా ఒకటే మౌనము ధ్యానము రెండే. అది చేస్తే చాలు, ప్రతి సమస్యకి పరిష్కారం దొరికేది. మరి అలాంటి గొప్ప మార్గాన్ని మన గురువు ఇచ్చాడు. మరి ఆ దాజీ గారు కూడా మాట్లాడుతూ మరి అలాంటి పెద్ద సంస్థే మనతో నడుస్తాను వచ్చిందన్నమాట. ఎన్నో చూస్తున్నాం మరి అలాంటి మరి కార్యక్రమాలు మనకి గురువుల్ని చూస్తున్నాం. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా పిఎంసికి మరి తన వంతు తాను పిఎంసి అంబాసిడర్స్ కావాలి ఉన్నవాళ్ళు. మరి ఎంత ఇస్తే అంత మాస్టర్స్. మరి మనకున్న దాంట్లో ఎంత ఇస్తానని కాదు మాస్టర్స్. మరి మనకి ₹1,00,00,000 ఉన్నదనమాట. ఒక ₹1,000 ఇలాంటి కార్యక్రమానికి ఇచ్చాం. మరి అలాగే ₹1,00,000 మనకు ఉంది. మనం కూడా వాళ్ళు కూడా ₹1,000 ఇచ్చారు. మరి భగవంతుడి దృష్టిలో ఏది గొప్ప? మరి ఆ ₹1,00,000 ఉన్నాడు ₹1,000 ఇవ్వడం గొప్ప విషయం. మరి భగవంతుడి దృష్టిలో, ఆ పరమాత్మ దృష్టిలో, ఆ విశ్వం దృష్టిలో నీ దగ్గర ఎంత ఉంది, నువ్వు ఎంత ఇస్తున్నావు శాతం గొప్పవు అనమాట. అది మనం తెలుసుకోవాలి. విశ్వ నియమం ఫ్రెండ్స్. మరి విశ్వ ధర్మం అనమాట. అది ప్రతి ఒక్కరికి తెలుసు మాస్టర్స్. మరి మనం ఇస్తేనే వస్తుంది అనమాట, పంచితేనే పంచబడుతుంది అనమాట. మన పత్రిసారి కూడా మన మన గురువు చెప్పాడు. మన గురువు ఏమని చెప్పాడు మరి, నా జేబులో మరి ఒక పైస లేదు, మరి నేను ₹1 మరి ఈ కార్యక్రమాలకు ఇలాంటికి నేను ఇవ్వలేను. నా దగ్గర జ్ఞానం ఉంది, ఈ జ్ఞానాన్ని ప్రపంచానికి మొత్తానికి ఇస్తున్నా, మన దగ్గర ఏది ఉంటది పంచాలని చెప్పారు. మరి అలాంటి జగద్గురు మాటలను విని మన దగ్గర ఏది ఉంటుంది అనమాట ఇస్తే కంపల్సరీ విశ్వం ఉంచుకోదు ఫ్రెండ్స్, పరమాత్మ ఉంచుకోదనమాట. అనుకుంటున్నాం మనం ₹100 ఇవ్వండి, ఆ ₹1000 ఇవ్వడానికి విశ్వం కంపల్సరీ ఉండదు. మనం ఎరుగుతూ ఉంటే అది ఎలా వస్తుంది? మన ఒక జబ్బు తగ్గిస్తుందా, లేకపోతే మనకి వేరే పరంగా వస్తుందా? ఎంతో మంది చూసాం. ఒక పిఎంసి అంబాసిడర్గా ఉండి ఒకరు చెప్పిన అనుభవం మాస్టర్స్. ఆమె వాళ్ళు వ్యవసాయం చేస్తారనమాట. వ్యవసాయం చేసేవాళ్ళు అని మరి దగ్గర చాలా తక్కువ ల్యాండ్ అనమాట వాళ్ళకు ఉంది కూడా. 6 ఎకరాల భూమి ఉందనమాట. వాళ్ళు పిఎంసి అంటే పత్రిస్తారు మాటలు విని అసలు పిఎంసీతో ఉండాలని, మరి నాకు ఎంత ఆనందం కలిగిందో ఆ మేడంకి అంత ఆనందం కలిగి పిఎంసీతో వర్క్ చేయాలని ఆమె పిఎంసికి ఆమె తన ఏ మాస్టర్ నుంచి ఎవరిని ₹1 అడగకుండా మా పంట నుంచే ఇవ్వాలని చెప్పేసి ₹50,000 ఇస్తే వాళ్ళకి ఆ మరి ఆ 5 ఎకరాల భూమి నుంచే ఎంతో లాభం కలిగిందంట. అంటే ప్రతి సంవత్సరం వచ్చే పంట ఫలం కంటే ఎక్కువ వచ్చిందనమాట. ఆ పిఎంసి అంబారో చెప్పిన అనుభవం అనమాట. అలాగనే మా పక్కన బయానం మండలం ఉంది, రతన్ కుమారి మేడం అని, రతన్ కుమారి గారు. ఆ మేడం అయితే 75 సంవత్సరాలు అనమాట. ఆ భర్త ధ్యానాన్ని వ్యతిరేకం. అలాగనే వాళ్ళ బాబు పాప అనమాట, వాళ్ళు ధ్యానాన్ని వ్యతిరేకం అనమాట. వాళ్ళు పూర్తిగా చదువుకున్నారు, ఎడ్యుకేటెడ్. కానీ ఆమె వాళ్ళ ఇంటి పైన పిరమిడ్ కట్టించింది, మెడలో బంగారం బ్యాంకులో పెట్టి, బ్యాంకులో పెట్టడం కూడా తనకు తెలియదు అనమాట. బ్యాంకులో పెట్టి ఆ బ్యాంకులో ఆంధ్ర బ్యాంకు ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అయింది. క్లర్క్ కూడా ధ్యానం చేయించి నా బంగారం పెడతానమ్మా కొద్ది లోన్ పెట్టమ్మా అని చెప్పేసి మరి ఆ 75 సంవత్సరాలు ఆమెకి ఎంత తపం చూడండి. మెడలో బంగారం తీసి ఇంటి పైన మరి పిరమిడ్ కట్టించింది అనమాట. ఆ బయ్యారంలో ఎన్నో పిరమిడ్, ఒక బయ్యారం మండలం కాదనమాట, బయ్యారంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాలకు వెళ్ళి మరి ధ్యానాన్ని అందించింది. ఆమె ఇంత వర్క్ చేస్తుందని ఆమెకు చెప్పాను. మరి నువ్వు అమ్మ పిఎంసికి బ్రాండ్ అంబాసిడర్స్ ఉండాలని. అయ్యా మరి మా ఇంట్లో ఎవరు వ్యతిరేకించట్లే, ఎవరు ధ్యానానికి ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకం అనమాట. మరి దీనికి ఎవరు సహకరించరు. నేనంటే ఇవి చేసుకుంటూ వస్తానంటే నువ్వు చేయగలవు అమ్మా అని చెప్పాను అనమాట. రమేష్ మరి నువ్వు చెప్పిన వెంటనే నేను చేస్తానని నిర్ణయం తీసుకొని అలాంటి 75 సంవత్సరాల మరి ఆ మేడం పిఎంసి అంబాసిడర్ గా జాయిన్ అయ్యి ఇప్పుడు ఎన్నోసార్లు అచీవర్ అయ్యి 2 సార్లు అవార్డు తీసుకుందనమాట. అంటే వాళ్ళకున్న ఆమెకు కూడా మరి 4 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి కూడా కౌలుకి ఇస్తారు. ఆమె ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి అడిగిద్దండి. ప్రతి ఒక్కరు పిఎంసి అంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఈ ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని అందిస్తుంది పిఎంసి ఛానల్. దానికి మీ వంతు మీరు ఇవ్వాలి. ఆ మొదలుగా ఇంటికి పోయిందంటే ఇవ్వకపోతే వదిలేస్తాడు, ఇక తప్పదు ఇవ్వకుంటే వదిలేస్తాడు. అలా భర్తను చూసుకొని పిల్లలు వాళ్ళ పిల్లలంటే హైదరాబాద్ ఉంటారు, ఇంటికి వచ్చినప్పుడు వ్యతిరేకిస్తారు. అయినా కానీ పిల్లలు వ్యతిరేకించడం, భర్త వ్యతిరేకించడం ఆమెకు చెప్పానమాట. మీ భర్త తిట్టినా మీ పిల్లలు తిట్టినా నువ్వు పట్టించుకోవాకమ్మా. ఆ గోడని తిడుతున్నారు అనుకో, వాళ్ళు తిట్టేది గోడని, నేను తిడతలే, నువ్వు ఆత్మస్వరూపిని. ఎంతో నేను అడిగేది. ఆమెకి ఏ డౌట్స్ ఉన్నా నేను ఏమంటే ఫోన్ చేసేది అనమాట. ఏమి నాన్న ఇట్లా వచ్చింది, నిన్ను అంటున్నారమ్మా, అసలు నిన్ను అంటారు, నువ్వెవరు, నువ్వు ఆత్మస్వరూపిణి, నువ్వు భగవంతుడివి,
నేను ఎందుకు అంటారు, నువ్వు తీసుకోబాగలేపాలి ఫస్ట్, నువ్వు తీసుకోనక్కర్లే నిన్ననేది అగ్వాన్. అప్పటి నుంచి ఇలా ప్రాక్టీస్ చేసింది అనమాట. అలా ప్రాక్టీస్ చేసి మరి పిఎంసి అంబాదర్గా చూస్తున్న వాళ్ళ ఎంతో మంది అనమాట. అందుకనే పిఎంసి అంబాదర్గా జాయిన్ అయితే ప్రతి ఒక్కళ్ళు అంబాదర్గా జాయిన్ అండి. ఎందుకంటే ప్రపంచానికి ధ్యానం అందించడం అనేది, ఈ ఆత్మజ్ఞానం అందించలేదు, దాంట్లో మనం భాగస్వామ్యం కావటం కంటే ఈ భూమి మీద ఇంకో గొప్ప సాయం లేదు మాస్టర్స్. ఎందుకంటే మనం చేసేది మూడే: ఒకటి పాపము, ఇంకోటి పుణ్యము, ఇంకోటి ముక్తి, మోక్షము. పాపం చేసినా మరి భూమి మీదకి వస్తాం, మళ్ళీ ఆ పాప కర్మలు కంపల్సరీ అనుభవించాల్సిందే. ఏ భగవంతుడు, ఏ గురువు కూడా మన యొక్క పాపాన్ని తొలగించడు. చూసాము మహాభారతంలో శ్రీకృష్ణుడు పాండవులకి తొలగించలేకపోయాడు, ద్రౌపది కూడా తొలగించలేకపోయాడు. అది మనం చూసాం. టైం ఉందా మేడం? మరి చూసాం అనమాట. అది ఎందుకంటే పాపం తొలగించడం అనేది, మహాభారత యుద్ధం మొత్తం అయిపోతా ఉంటే ఒక ఉద్ధవుడు అడుగుతాడు శ్రీకృష్ణ పరమాత్మని, నువ్వు ఆ యుద్ధంలో మొత్తం చూశాడు, శ్రీకృష్ణుడు ఏం చేశాడు, ఏం నేర్పించాడు. మరి అప్పటి వరకు శ్రీకృష్ణుడు శక్తినుడు ఆయన తెలుసుకోలేకపోయాడు. ఏమడుతాడంటే ఉద్ధవుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మని, నువ్వు పాండవులకి ఆత్ముడు కదా, మరి ద్రౌపదికి మరి అలా జరుగుతుందా వస్త్రాభరణ, అలాగనే మరి జూదం ఆడకుండా నువ్వు ఆగొచ్చు కదా, మరి ఆపకుండా పాండవులకి ఆయన కష్టాలు ఎడుతున్నాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడండి, నేను ఈ భూమి మీద ఎవరికి కూడా ఏ కర్మని తొలగించను, కానీ ప్రతి ఒక్కళ్ళు చేసే కర్మ నేను చూస్తూ ఉంటాను అనమాట. ప్రతి ఒక్కళ్ళు చేసే కర్మ నాకు తెలుస్తుంది, నేను చూస్తూ ఉంటాను అనమాట. ప్రతి ఒక్కటి కూడా మరి కర్మానుసారమే జరుగుతుంది ఉద్ధవ్ అని చెప్తారనమాట. అప్పుడు ఉద్ధవుడు ఇంకో ప్రశ్న వేస్తారనమాట, అంటే మేము కష్టాల్లో ఉంటే, మీ ఆపదల్లో ఉంటే, సమస్యలతో ఉంటే నువ్వు చూస్తూ ఉంటావా అని అడతారనమాట. ఉద్ధవ, ఒకటి గుర్తుంచుకో, మరి నేను ఉన్నానని మీరు గ్రహించగలిగితే, నేను ఉన్నానని మీరు ప్రతి ఒక్క మానవుడు స్మరించగలిగితే, ఊహించుకోగలిగితే ఒకవేళ, అప్పుడు ఏ మానవుడైనా తప్పు చేయగలుగుతారు. ఒక నేను ఉన్నానని చెప్పేసి మీరు స్మరించగలిగితే, అప్పుడు ప్రతి ఒక్క మానవుడు చేసే కర్మలు ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క మరి ఎలాంటి అనుభవాలు, ఎలాంటి వాళ్ళ యొక్క అనుభవాలు చూడవద్దు అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ అండి ఉద్ధవుడు చెప్పే మాటలు అన్నమాట. అందుకనే ప్రతి చేసేదండి, ప్రతి మనం చేసే కర్మ భగవంతుడికి తెలుసు, కానీ ఏ గురువు కూడా, ఏ భగవంతుడు కూడా మన కర్మను తొలగించరండి. మన ఆ భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకోగలిగితే మనం చేసే కర్మ ఫలాలు ఎలా ఉంటాయి, మనం అనుభవించే ఫలాలు ఎలా ఉంటాయి మాస్టర్స్, అది మనం తెలుసుకోవాలన్నమాట. మరి పరమాత్మ చెప్పాడు బుద్ధుడికి అనమాట. అలాగనే మన గురువు కూడా మరి భోగం అంటే అది చూస్తున్నాం, మరి పుణ్యఫలాలంటే ఎన్నో దాన ధర్మలకు ఇస్తుంటాం అనమాట, ఎన్నో గుళ్ళకి ఇస్తుంటాం, ఇంకెన్నో చూస్తాం. మన పిరమిడ్ మాస్టర్ కూడా చూస్తున్నాం, ఇంకా అన్నదానం చేస్తే పుణ్యం అని, ఇంకేదో పుణ్యం అని చెప్పి చూస్తా ఉన్నాం. ఒకవేళ ఎన్ని దాన ధర్మాలు చేసినా కానీ, మీరు ఎంతమందికి సాయం చేసినా కానీ మళ్ళా భూమి మీదకి రావాల్సిందే, మళ్ళా ఆ భోగాన్ని అనుభవించాల్సిందే ప్రతి ఒక్కరు కూడా. మరి మరి అలా కాకుండా మరి ముక్తి సేవలు మన గురువు ఇచ్చింది, ఆత్మ సేవలు, దీనికి ఇస్తే మరి పైన తెలుసు, మరి ప్రతి ఒక్కటి కూడా మనం చేసేది ఆకాశ రికార్డ్స్, ప్రతి ఒక్కటి అక్కడ రికార్డ్ అవుద్ది. పైనకి వెళ్ళినప్పుడు మన సినిమా మనం చూసుకుంటాం, మరి అక్కడికి వెళ్ళినప్పుడు మన సినిమాలో కనిపిస్తుంది నువ్వేం చేసిన మహానుభావ అంటే, మన సినిమా మనం చక్కగా చూసుకొని మరి భూమి మీదకి వెళ్ళి ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని ఆత్మ జ్ఞానాన్ని అందించిన ప్రతి ఒక్కడు ఆనందంగా ఉండాలని, దాంట్లో నా వంతు నేను చేశాను, అది చూసుకుంటే మనకి ఎంత ఆనందం అనిపిస్తుంది మాస్టర్స్. మరి దానికోసం మనం చేసేది అనమాట. దానికోసం నేను ఇవ్వని చెప్పేది, పైదాని కోసం, ఇక్కడ ఉన్న దీనికోసం కాదు. మరి అక్కడికి వెళ్ళినప్పుడు మరి చేస్తాం. పైన ఒకటి ఉంది బ్యాంకు, ఆ బ్యాంకు పేరే కాస్మిక్ బ్యాంక్. మరి ఆ కాస్మిక్ బ్యాంకులో మనకి జమ, ఈ బ్యాంకులో కాదు మనకి జమ కావాల్సింది, ఆ బ్యాంకులో మనం జమ అయినప్పుడు మరి మనం ఉన్నతుల కాడికి వెళ్తాం. మరి ఆ సారు, ఆ గురువు ఇచ్చినప్పుడు, ఎప్పుడైతే మనం పిఎంసి ఛానల్కి మన వంతు మనం అంబాసిడర్స్ కానీ లేకపోతే ఈసీఎస్ కానీ ఇచ్చి మరి దాన్ని తీసుకెళ్ళినప్పుడు ఇలాంటి ఇప్పుడు తిరుపతిలో ధ్యానమహాయజ్ఞం ఒకటి కాదనమాట, ప్రతి సంవత్సరం కూడా ఒక ప్లేస్ లో ఇలాంటి ధ్యానమహాయజ్ఞాలు మరి చేయాలని చెప్పేసి పిఎంసి వారు నిర్వహించారు. అంటే ధ్యాన మహాయజ్ఞాలు రాష్ట్రంలో అంటే ఒక్కొక్క ప్లేస్ లో ఒకసారి అన్నమాట. మరి అలా కాకుండా నిన్న కొత్తూరులో భద్రాద్రి కొత్తూరులో జరిగిన జ్ఞాన మహాయజ్ఞాలు ప్రతి జిల్లాలో ప్రతి ఆదివారం జరపాలని చెప్పేసి. అంటే మన పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ ఏంటి, పిఎస్ఎస్ఎం ఏంటి, అసలు పిఎంసి అనేది పిఎస్ఎస్ఎం నుంచి వచ్చింది. ప్రతి పిరమిడ్ మాస్టర్ పిఎస్ఎస్ఎం వేరు, పిఎంసి వేరు అనుకుంటున్నారు. నేను జిల్లాలో చూస్తానన్నమాట. మరి మనకి పిఎంసి కంపెనీ పేరే అది, పిఎస్ఎస్ఎం లిమిటెడ్ కంపెనీ అనమాట. పిఎంసి అనేది దాని పేరు మీద రిజిస్టర్ అయింది అనమాట. అక్కడ నుంచి మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పెట్టుకున్నాం మాస్టర్స్. మరి
దానికి తన వంతు తను ఇస్తూ మరి ఇలాంటి లోక కళ్యాణంలో విశ్వ కళ్యాణంలో మనం భాగస్వామ్యులు అవుతూ మరి ప్రతి ఒక్కరిని భాగస్వామ్యులు చేస్తూ మనం కావడం కాదు మాస్టర్స్, అందరినీ దీంట్లో భాగస్వామ్యులు చేస్తూ మరి నా వంతు నేను చేస్తున్న మాస్టర్స్ మరి ఇలాంటిది మరి తీసుకుని వెళ్దామని ఆ గురుగారు లక్ష్యమే మనం అనమాట. మనకి ఇచ్చిపోయారు గురుగారు, మరి ఆ గురుగారు చేపిస్తున్నారు ఆల్రెడీ, మనం చేయటం కాదు మాస్టర్స్. మరి ఏదైనా దానికోసం మన వంతు మనం చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా మేడం? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అద్భుతంగా చెప్పారు. నిన్న మనకి అక్కడ జరిగిన కార్యక్రమం కానీ, మీరు చేస్తున్నవి కానీ, మీరు చేపిస్తున్న కార్యక్రమాలు, ఒక వ్యక్తి నుంచి స్ఫూర్తి పొంది ఎందరో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మరి మనం చేస్తున్నారు. పత్రిజీ నుంచి స్ఫూర్తి పొంది, ఎస్ సార్, పత్రిజీ నుంచి స్ఫూర్తి పొంది 40 సంవత్సరాల క్రితం ఒక్కరుగా మొదలుపెట్టి ఇప్పుడు మన పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ ఎంత విస్తారంగా ఉందో మన అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు పిఎంసి ద్వారా 150 పైగా దేశాలలో విస్తారంగా చూస్తున్నారు అందరూ. ఎంతో మంది పిఎంసి చూసి ధ్యానంలోకి వచ్చాము అని చెప్తున్నారు. పత్రిజీ సంకల్పం, ఎస్ సార్, పత్రిజీ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని మనం అనుకుంటున్నాం, కానీ మనందరి సంకల్పం కూడా పత్రిజీ సంకల్పమే అన్న విషయం మనం తెలుసుకుంటున్నాం. మేడం. అందువల్ల ఏ కార్యక్రమం చేపట్టినా మనకి విశేషంగా ఆ ఫలితాలు కనిపిస్తున్నాయి మనకి. అద్భుతం సార్, చాలా అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే పిఎంసి చూసి చాలు మా ఇల్లందుకు మేడం, మా ఇల్లందులో పిరమిడ్కి ఎంతో మంది వచ్చారు మేడం. అంటే కొంతమంది పిఎంసి చూసి ధ్యానం చేస్తారు, శాకారం తీసుకుని ఇంట్లో ధ్యానం చేస్తారు. కానీ ఇంకా కలవాలి అంటే ఇంకా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మా ఇల్లందు పిరమిడ్కి వచ్చిన వాళ్ళే ఎంతమంది ఉన్నారు. మారుమూల ప్రాంతం మేడం, గుండాలన్నమాట. ఒక ఆలపల్లి అవతల ఒక మారుమూల ప్రాంతం అనమాట. అసలు చిన్న గ్రామం, ఒక 50 ఇళ్ళు ఉంటాయి అనమాట. అక్కడ నుంచి వెంకటేష్ అని ఒక అబ్బాయి వచ్చాడు మేడం. సార్ మీతో పాటు వస్తాం అంటే మనం వ్యాపేషన్ జరుగుతుంది అనమాట. ప్రతి సండే వచ్చేవాడు అనమాట. అలా ఎంతో మంది మేడం. అలా ఎన్నో గ్రామాల్లో శాఖాహార ర్యాలీలు తీస్తామంటే మనం శాఖాహార ర్యాలీ పాంప్లెట్ ఇస్తామంటే అక్కడికి పాంప్లెట్ ఇస్తానికి పోతే వాళ్ళు ఏమంటే చెబుతారండి, మేము ధ్యానం చేస్తున్నామండి, శాఖాహారం మారామండి. ఎలా అంటే పిఎంసి అనమాట. అంటే నేను ఎన్నో మంది చూశాను మేడం. నాకు అంటే ఎంత ఆనందం అనిపిస్తుంది, ఆనందం కాదు మేడం, సచితానందం అనమాట. ఆనందం, విషయానందం వేరు, భజనానందం వేరు, బ్రహ్మానందం వేరు. సచితానందం అనమాట. సచితానందం అంటే ఇంతకంటే గొప్ప ఆనందం లేదు. వాళ్ళని చూసి నాకు వర్క్ చేయాలనిపిస్తుంది మేడం. నాకు అంటే నేను ఇంకెంత చేస్తున్నా నేను చేయాలి. నాకు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఉంది. కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అంటే జిల్లాలో ఏ ప్రోగ్రామ్ ఉన్నా దాన్ని పక్కన పెట్టి వెళ్ళిపోతాను అనమాట. ఆయన పిల్లలిద్దరు మంచి చదువుకున్నారు, పిల్లలిద్దరు శాఖలు, పిల్లలిద్దరు ధ్యానం చేసేవాళ్ళు, ఇద్దరు పిల్లలు సపోర్ట్ చేస్తున్నారు మేడం. మా పిల్లలకు కూడా ఫ్రెండ్స్ మరి 8 ఇయర్స్ 10 ఇయర్స్ నుంచే ఈ ధ్యానాన్ని అందించారు. ఫస్ట్ మరి 40 రోజులు నేను ధ్యానం చేసిన మా పిల్లలతో ధ్యానం చేయించాను. నేను అంతే 15 నిమిషాలు నేను ధ్యానం చేయించి నేను స్కూల్ పంపించేవాడిని. మా మేడం ధ్యానం చెప్పినా కానీ మా పిల్లలిద్దరు ధ్యానం చేసేవాళ్ళు. అంటే మా మేడం అంటే నేను ధ్యానం చేసిన తర్వాత నాలో మార్పులు చూసి, నాలో ప్రేమను చూసి, నాలో సహనం చూసి అప్పుడు వచ్చింది మా మేడం. అప్పటిదాకా ధ్యానం నమ్మలేదు. అంటే ధ్యానం చేస్తే మనం సన్యాసులు అయిపోయి మా మేడం వచ్చి నాకన్నా ముందు ఇప్పుడు వర్క్ చేస్తుంది మా మేడం. కానీ మా పిల్లలు మాత్రం 8 ఇయర్స్ పాప, 10 సంవత్సరాల బాబు అనమాట. అప్పటి నుంచి నేను చెప్పింది పాటించేవాళ్ళు. కంపల్సరీ ప్రతిరోజు ధ్యానం చేసేవాళ్ళు. వాళ్ళు 15 నిమిషాలు ధ్యానం చేసేవాళ్ళు, నేను కంటిన్యూ చేసేవాళ్ళు అనమాట. లేచి స్కూల్కి వెళ్ళి రెడీ అనమాట. స్కూల్ ఫస్ట్ అనమాట పిల్లలు. వాళ్ళు స్కూల్లో అంటే స్టడీలో కాదు, ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు బీటెక్ అయిపోయింది, ఇక్కడ జాబ్ చేశారు. దానికి మళ్ళీ రిజైన్ చేసి కెనడా వెళ్ళారు. కెనడాలో మన పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ గ్రూప్ లో జాయిన్ అయ్యారు. అక్కడ కూడా కెనడాలో కూడా మా పాప ఒక ఇంట్లో ఉంటుంది మేడం కెనడాలో. అంటే తెలుసు అమెరికా కెనడా అంటే మాంసం తినే వాళ్ళు ఉంటారు అక్కడ. మరి మా పాప ఉండే ఇంటి ఓనరు ఆమె శాఖాహారి మేడం. గ్రేట్. మా అమ్మాయి ఉండే ఇల్లు అనమాట. మా పాప ఫోన్ చేసి చెప్పింది అనమాట, డాడీ నేను ఉండే ఇల్లు అసలు ఆంటీ అనమాట, ఆంటీ శాఖాహారి, ఆమె తిందంట డాడీ అని చెప్పింది అనమాట. అంటే చూడండి, అసలు చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తే మనం ఆ సంకల్పంతో ఉంటే అనుకుంటాం మనం పిల్లలు బయటికి పోతారు, పిల్లలు చెడిపోతారు, దాంట్లో మోతారని. మా అమ్మాయి ఇంటర్మీడియట్ ఖమ్మంలో చేస్తే ఆ జూనియర్ కాలేజ్ పిల్లలందరూ పోర్ట్ చేసేవాళ్ళు, నువ్వు తిను భగీత అని చెప్పేసి. మా పాప శాకాహారం గురించి చెప్పేది అనమాట. ఇంటర్మీడియట్ పిల్లలు 2 అమ్మాయిలు శాకాహారులు మారిపోయారు మేడం. ఇంటర్మీడియట్ ఏజ్ తెలుసు మనకి. ఆ ఇంటర్మీడియట్ ఏజ్ లో మా పాప శాకాహారం గురించి చెప్తే 2 అమ్మాయిలు మేము శాకాహారం. నేను మరి సండే వెళ్ళినప్పుడు కలడానికి పోయినప్పుడు ఆ 2 అమ్మాయిలు నాకు పిలిచి చూపించి 2 శాకాహారులు డాడీ అని చెప్పింది మా పాప అయితే. అంటే మనం చూడండి, పిల్లలకి ఏది అందిస్తుంది ఆ మార్గంలో ఉంటారని
నేను మరి నేనే ప్రాక్టికల్ అనమాట. నేనే చూశాను. మరి అందుకోసం ఆ గురువు చేసిందంతా మనం చేసేదంతా, మనం దాంట్లో మనం ఏదో చేస్తాం అసలు. అందుకని మేడం నా ఎస్. బాధ్యత ఎంతో, నా అవసరం ఎంతో అది మనం చేయటమే బాధ్యత మేడం. కానీ అవసరం ఉన్న కాడ తప్పించుకోవడం బాధ్యత కాదు మాస్టర్స్. మన బాధ్యత ఉన్న కాడ బాధ్యత కంపల్సరీ తీసుకోవాలి మాస్టర్స్. ఏదైనా కానీ హనుమంతుడు గారు రమేష్ చేయమంటాడు అనమాట. హనుమంతుడు గారు చెప్పింది నేను చేయటం. ఎందుకంటే అలాంటి గొప్ప మాస్టర్స్ ఉండటం మా జిల్లాకి నా అదృష్టం అనమాట. ఎందుకంటే ఆయన ఆదర్శం తీసుకుంటే నేను, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో చేసి దిగిపోయి దీంట్లో చేసి మన సొసైటీ కోసం ఏదైనా సరే కడతాలో 3 నెలలు ఉంటాడు, పిఎంసి కోసం వర్క్ చేస్తాడు. తెలంగాణ రాష్ట్రం పిఎంసి కెమెరా తీసుకొని 3 రౌండ్లు వేసింది ఇప్పటికీ. తెలంగాణ రాష్ట్రం మొత్తం 3 రౌండ్లు అయిపోయినాయి ఇప్పటికే. ఆ, ఆయన వాళ్ళ మేడం అంటది అనమాట, మీకు ఆ సారు దానికే అని. ఆ మేడం తెలుసు ధ్యానం చేస్తుంది అని తెలుసు మేడం, కానీ సార్ మొత్తం అవును. దానికే అన్నట్టుగా. పాప సార్ చూస్తుంటే నాకు మరి ఆయన దాంట్లో ఆయన పక్కన నేను ఎంత చేయాలని చెప్పేసి ఆయన ఆదర్శం మేడం. మరి అంతే సార్. థ్యాంక్ యూ అంతే, ఫ్రెండ్స్. ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క స్ఫూర్తి పొందుతాం మనం. థ్యాంక్ యూ మాస్టర్స్, ఎస్ థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్. మాస్టర్స్, మరి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. మన PSSM లో సేవా చక్రవర్తులు ఎంతో మంది ఉన్నారు. మరి పత్రిజీ వారిని గుర్తించి ఎవరి బాధ్యతని వారికి గుర్తు చేశారని చెప్పవచ్చు. సార్ ఇది చెయ్యండి అని చెప్పకుండానే ఇది నా బాధ్యత. ఇప్పుడు హనుమంతరావు గారిని చూసి రమేష్ గారు ఎలా అయితే స్ఫూర్తి పొందారో, రమేష్ గారిని చూసి రత్నకుమారి గారు ఎలా స్ఫూర్తి పొందారో, ఇది మనకి ఉదాహరణకి కనిపించేవారు మాత్రమే. కనిపించని వారు ఎంతో మంది లక్షల్లో ఉన్నారని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరూ మన బాధ్యతని మనం ఎరిగి చేయటమే మన లక్ష్యం. ఒకరు చెప్పవలసిన పని లేదండి. మనకి తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా మనం చేస్తాం. ఆకలేస్తుంది, ఆకలేస్తున్నప్పుడు ఆకలేస్తుందని మనం వెళ్ళి తింటాము. కొత్త విన్న చోట బయటకెళ్ళి వారి దగ్గర నుంచి తీసుకొని తింటాం. తినటం అయితే చేస్తున్నాం కదా. అలాగే ఎక్కడ ఏది జరిగినా మన పత్రిజీ స్ఫూర్తి మనకి అంతే. అంటే ఒక్కొక్క కార్యక్రమం మొదలు పెట్టే ముందు మనకి కొంత స్ట్రగుల్ వస్తుంది, ఏదైనా కొత్త పని వస్తుంది ప్రారంభించే ముందు. వస్తుంది ఆ మేడం, కరెక్ట్. స్ట్రగుల్ అనేది లేకుండా మనం లేకుండా. అద్భుతంగా మనం చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే బాధలు లేకపోతే భవిష్యత్తు లేదన్నారు ఓషో మహానుభావులు. ఎస్ ఎస్ ఎస్, కరెక్ట్ మేడం. కాకపోతే ఇది మనకి అనుభవం కోసం. ఇప్పుడు ఒక శ్రీమూర్తులందరూ ఇక్కడ తలలు ఉన్నారు. చాలా మంది పురిటి నొప్పులు రాకుండా బిడ్డని ఎవరు కనలేదు. దేనికైనా ముందు మనకి ఆ లక్ష్యం మీద మన దృష్టి ఎంత ఉన్న దానికి అని చెప్పేసి ఫోకస్ కావచ్చేమో. మన గోల్ అంతే అంతే. అది పెడితే సార్ ఎంతో మేడం. మంది ఏకలవ్యులు ఉన్నారు. ఎస్ సార్. మనం కాకపోతే మరి ఈ ఇంకొకళ్ళు మేడం. 21 మనకి అంతే బాధ్యత అంతే. ఇచ్చారు, మనం కాకపోతే ఇంకొకళ్ళు చేస్తారు మేడం. ఎవరో తీసుకుంటారు అడిగి భూమి మీద బుద్ధుడు అదే చెప్పాడు మేడం, నేనే బుద్ధుని కాదు, నా తర్వాత ఎంతమంది బుద్ధులు వస్తారని. ఇప్పుడు పత్రిజీ అవును. మహానుభావుడు వచ్చాడు, కానీ ఆయన ఆయన అవును. పట్టుకున్నాం మనం. ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి. ఉమ్. ఇప్పుడు నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు అప్పటికే బ్రహ్మకుమారిస్ ఉంది, రామచంద్ర మిషన్ ఉంది, SSY ఉందన్నమాట. మా బ్రదరే చేశాడు SSY. మా బ్రదర్ రమ్మని చెప్పాడు, నేను వెళ్ళకపోయాను అనమాట. ఆ బ్రహ్మకుమారిస్ అది మా పక్కనే అనమాట. రామచంద్ర మిషన్ మన ఫ్రెండ్స్ అనమాట. కానీ పత్రి సార్ ఉమ్. మన గురువు గారు ఆడియో సిడి విని ధ్యానం చేశాను నేను. అంటే నేనేంటి ఎవరి దీంట్లోకి ద్వారా రావాలని ఎవరు రాబడతారు. ఆ నేను అనుకున్నా అది. మేడం. అంటే దీంట్లోకి వచ్చాను, ఇది చేయాలని నిర్ణయించుకున్నా మేడం. రాగానే ఫస్ట్ నిర్ణయం మేడం. అంటే దీంట్లో నేనే నా ఎస్ వంతు సార్. నేనేం చేయాలి. ఇంకా మళ్ళీ నేను తొంగి చూడలేదు మేడం, ఇంకే సంస్థలో ఇంకేది ఉంది ఇంకేడు ఉంది అని చెప్పేసి. సత్యం తెలుసుకున్న తర్వాత, ధర్మం తెలిసిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత ఇంకొక వైపు చూడడం మేడం మాస్టర్. జ్ఞానం వచ్చిన అంతే అది అంతే. తెలుసుకున్నా మేడం నేను. అందుకోసం నా వంతు నేను అనమాట. అంటే నేను ఎంత చేయాలంత. అంటే టోల్ టెక్ 4 ఒప్పందాలు ఒకటి ఉంటది, శక్తి పరిధి అవును. మేరకు సాయం చేయాలని చెప్పి భగవంతుడు అయ్యే అవును. మార్గానికి శక్తి పరిధి మేరకు చేయాలి మాస్టర్స్ అంతే. అందుకని ఎక్కువేం చేయనక్కర్లే ఉమ్. మనకి. మన శక్తి ఎంత ఉంది అంతవరకు, శక్తికి మించి చేయనక్కర్లే. ఒకరికి సాయం చేసినా కానీ ఓకే, అప్పుడు మళ్ళీ ఆపదలో పడతాం, మళ్ళీ అప్పుడు ఇబ్బందుల్లో పడతాం. అది తెలుసుకోవాలి. లోక కళ్యాణం కోసం నువ్వు ఇస్తే ఆటోమేటిక్ వచ్చేస్తాను మేడం. కానీ నీ శక్తి ఎంత ఉందో అంతవరకు, శక్తి ఉన్నవరకు చేయాలి. శక్తి తక్కువ చేయకూడదు, ఎక్కువ చేయకూడదు. మధ్య మార్గం అని చెప్పారు సార్. Yes, ఊహాగా ఇది మధ్య ఈ మార్గం. టోల్టెక్ 4 ఒప్పందాల్లో ఊహాగానాలు ఒక్కో పని అని చేయొద్దు. చెప్పాను. ఎంత శక్తి నాలుగు చెప్పలేదు, ఒకటే చెప్పాను కానీ. కానీ మరి టైం ఆహా, లేదు ఇక్కడ కాబట్టి దీన్ని కూడా మనం తీసుకోవచ్చు సార్. ఊహాగానాలు కూడా చేయొద్దు కదా. ఇక్కడ మనం మన ఊహలు విషయం ఉంటే డైరెక్ట్ నేను మిమ్మల్ని అడిగితే మీరు నాకు చెప్పేస్తే తెలుస్తుంది. అలా కాకుండా నేను అసలు ఊహించుకున్నాను అనుకోండి, మేడం, అది కష్టం కదా. మానవుల్ని పాడు చేసేది ఊహాగానాలు మేడం. సర్వనాశనం చేసేది ఊహాగానాలు అన్నమాట. వాడిట్లా వీడిట్లా ఎస్ సార్. భార్యాభర్తల మధ్యలో కావచ్చు, పిల్లల మధ్యలో కావచ్చు,
ఊహాగానాలు మేడం. అసలు నాకు ఎంత అంటే ఊహాగానం ప్రశ్నించి తెలుసుకోవాలి మేడం. ఒక భర్త గురించి భార్య గురించి భర్త డౌట్ వచ్చినప్పుడు ప్రశ్నించాలి. ఏంటి నువ్వు ఎవరితో తిరుగుతున్నావు, ఎవరు అమ్మాయితో మాట్లాడుతున్నావు అని ప్రశ్నిస్తే ఇప్పుడు అయిపోయా. మా క్లాస్మేట్ అమ్మాయి మాట్లాడుతున్నాయి అవే. ఆ భర్త గురించి ఊహించుకొని ఏం చేస్తుంది భార్య, ఎంత కుమిలిపోద్ది. ఓ మరి వాళ్ళకి అసలు మంచి గుర్తు చేశారు మీరు ఊహాగానాల గురించి. ఆ దానివల్ల ఎంతో ఇబ్బందులు పడుతున్నారు మేడం ఊహాగానాల వల్ల. వాళ్ళు చెప్పింది నేను ఎస్ సార్. చూడలేకపోతున్నారో ప్రశ్నించండి. ప్రశ్నిస్తే దానికి పరిష్కారం దొరికింది అనమాట. పిల్లల గురించేనే. పిల్లల గురించి ఎంతో ఊహించుకుంటాం మనం, ఎంతెంతో ఊహించుకుంటాం. పిల్లల గురించి ఎన్నో సందేహాలు ఉంటాయి మనకి. పిల్లలు మాట్లాడాలి, పిల్లలతోని ప్రేమతో తీసుకోవాలి. విశ్వప్రేమను మనం ధ్యానంలోకి వచ్చాం, ఆత్మజ్ఞానం పొందాం, విశ్వప్రేమను పంపించాలి. ప్రేమ అంటే దేవదాసు లేకపోతే అది ఉండదుగా అలాంటి ప్రేమను కాదు, విశ్వప్రేమను ఇవ్వాలి. ఓకేనా? విశ్వప్రేమని ఇస్తే మనకి ఆటోమేటిక్ పిల్లల నుంచి ప్రేమ వస్తుంది మేడం. మనం చెప్పి పిల్లలు వింటారు, మా పిల్లలు మనం చెప్పినప్పుడు వాళ్ళకు కూడా ఎన్నో వస్తాయి. పిల్లలు నాకు చెబుతారు, పిల్లలు నేను చెబుతాను అనమాట. అందుకని అలాంటి ప్రేమని ఇవ్వాలి మిత్ర మాస్టర్. ప్రేమమూర్తి అంటే మనకి తెలుసు రాధమ్మ. టైం అయిందా మేడం? ఎస్ సార్. మనకి సార్ అందుకే ప్రేమ లేదు ఏమీ లేదు, అంతా మిత్రత్వమే, అందరూ మైత్రేయ బుద్ధుళ్ళే అని చెప్తుంటారు. ఎస్ మేడం. అందుకే ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా మీ జ్ఞానాన్ని మాకు పంచారు మాస్టర్స్. పిఎంసి మరి ప్రేక్షకులకి పిఎంసి మరి చూస్తున్నాడు ప్రతి ఒక్కళ్ళు కూడా. అలాగనే జగద్గురు నా పత్రి సార్ కూడా ప్రణామాలండి. అందరికి కూడా మరి నమస్తే, ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ మరి మనం ఈ 21 రోజుల నుంచి అద్భుతంగా ప్రతి ఒక్క రోజు అందరూ పాల్గొన్నారు. ఎంతో అద్భుతంగా సామూహికంగా ధ్యాన సాధన చేసుకున్నాము. మరి జ్ఞాన సందేశాలను తీసుకున్నాము. ఈ కార్యక్రమం ఈ 21 రోజుల అంకం ఈ రోజుతో ముగించుకుంటున్నప్పటికీ ప్రతిరోజు మన అందరం కలిసి సామూహికంగా ధ్యాన సాధన చేసుకుంటాము. మరి రేపు ఉదయం కూడా 5 గంటలకి అందరం కలిసి సంగీత సాధన చేసుకుందాము. మరి ఇప్పటికి ఈ కార్యక్రమానికి సెలవు చెప్పుకుంటూ మరి 11 గంటలకి మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. అందరికీ నమస్తే. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. బాయ్ బాయ్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సార్.